బిజీ బిజీ జీవితం, గజిబిజి గందరగోళం. డబ్బులు సంపాదిస్తున్నాం, కానీ దేనికి ఖర్చు పెడుతున్నాం? ఒక్క రూపాయైనా మనశ్శాంతిగా మనది సంపాదన అనేటటువంటి సంతృప్తి ఇవాళ మనం మిస్ అవుతున్నాం. ఈ మిస్ అవ్వడానికి కారణం మన మనస్సు. మన మనస్సు అలా ఉండడానికి కారణం ఎన్నో పరిస్థితులు. ఈ పరిస్థితులన్నిటిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలియక చాలా చాలా విధాలుగా మనందరం ఎన్నో ఆలోచనలు. యూట్యూబ్‌లో ఏదైనా రెమెడీ దొరుకుతుందా? లేకపోతే ఏదైనా ప్రశాంతమైన ప్లేస్ దొరుకుతుందా? లేకపోతే ఎక్కడికైనా వెళ్దామా? ఎలా ఈ మనసుని స్థిరత్వం చేసుకొని, ఈ గజిబిజి గందరగోళాల ఆలోచనలు, అలాగే మన యొక్క స్థితి ఏంటి? ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా వీటన్నిటి పట్ల మనం ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, వివరాల్లోకెళ్ళే ముందు నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, మానసిక పరమైనటువంటి రుగ్మతలు, శారీరక పరమైనటువంటి అనారోగ్యాలు, అలాగే ఇంట్లో ఎన్నో గందరగోళాలున్నాయి. వీటన్నిటికీ మనకి ఎన్నో సమస్యలకి పరిష్కారము ఒక ఎనర్జీ ద్వారా హీల్ అవుతాయి అని ఎంతో కొన్ని వేల మందికి హీల్ చేసి శక్తిని మళ్ళీ మన తేజస్వి మీడియా ప్రేక్షకులందరికీ ఇవ్వడానికి మన ముందు ఉన్నారు డాక్టర్ ఎన్ శైలజ గారు, ఎనర్జీ హీలర్. అలాగే ఆవిడ్ని కదిలించాము అని అంటే చాలండి, ఎంత అంటే జ్ఞాన గని అనుకోవచ్చు. ఆవిడ ఒక గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్‌గా వర్క్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత మన జీవితం ఇంతే అని చెప్పేసని చాలామంది అన్నిటి నుంచి రిటైర్డ్ అవుతారు. కానీ ఆ తర్వాత ఒక జీవితం ఉందని తెలుసుకొని తనొక ఎనర్జీ తీసుకొని ఆ ఎనర్జీని ప్రపంచానికి ఇస్తూ ఇప్పుడు మనకివ్వడానికి మన ముందు ఉన్నారు మన శైలజ మేడం. వారినడిగి ఎనర్జీ హీలింగ్ అంటే ఏంటి? ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని కనుక్కుందాం. అమ్మ నమస్తే. నమస్కారం అండి. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. అవును. హ్మ్. ఒక విధంగా చెప్పాలంటే హ్మ్. మీ ద్వారా నేను ఎనర్జీ హీల్ అయిన పర్సన్‌ని. సో, అది నేను హ్మ్. మర్చిపోలేను. హ్మ్. ఎంత అద్భుతం అంటే మిమ్మల్ని కలిసిన తర్వాత అంటే మనిషి స్వార్థ జీవేమో. ఎందుకంటే అప్పుడు నా స్వార్థం కోసం మీ దగ్గర పరిగెట్టుకొచ్చాను. నేను హీల్ అవ్వంగానే వెంటనే అమ్మని మర్చిపోయానా? లేకపోతే హీలింగ్‌ని మర్చిపోయామా? కానీ అమ్మ ఎప్పుడూ మర్చిపోలేదు. హీలింగ్‌ని మర్చిపోయాను. కానీ అది చాలా మందికి అవసరం అనేటటువంటిది నేను గమనించిన తర్వాత యాస్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్, యాస్ ఎ మోటివేషనల్ స్పీకర్, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్, యాస్ ఎ వైఫ్, యాస్ ఎ మదర్, ఇన్ని పాత్రల్లో ఎంతో మందికి ఎనర్జీ హీలింగ్ ప్రతి ఒక్కళ్ళకి కావాలి అనేటటువంటి ఒకే ఒక్క సంకల్పంతో మళ్ళీ నేను మీ దగ్గరికి రావడం అనేది జరిగింది. అమ్మ చెప్పండి. అసలు ఫస్ట్ మీ జర్నీ చెప్పండి. మీ గురించి ఒక్క 2 విషయాలు. 2 విషయాలు. ఆ! అంటే నేను ఎనర్జీ హీలర్‌గా చెప్పాలా? గవర్నమెంట్ ఆఫీసర్‌గా చెప్పాలా? అది అంటే అనుకుంటే ఒక చాలా గవర్నమెంట్ యాహ్! ఆఫీసర్‌గా మీరు మీ యొక్క ప్రయాణము అక్కడ నుంచి మీరు ఎనర్జీ హీలర్‌గా ఎందుకు మారారు? ఎందుకంటే ప్రేక్షకులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందమ్మా. ఎందుకంటే ఎంతోమంది మేము ఇందుకోసమే పుట్టాము అనేది కాదు. హ్మ్. మనము పుట్టినందుకు ఎన్ని చేయొచ్చు అని అనడానికి పెద్ద ఉదాహరణ నా ముందు మీరున్నారు. కాబట్టి అది అందరికీ తెలియాలి. ఇక్కడ నేను యాక్చువల్‌గా ఆఫీస్‌లో ఉండగానే నేనిది నేర్చుకున్నానండి. సో, హుహు. ఇట్ హెల్ప్డ్ మీ లాట్ ఇన్ మై జాబ్. హ్మ్. యాక్చువల్‌గా నేను ఎంఎస్సీ, పీహెచ్‌డీ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. ఎప్పుడో పూర్వజన్మ అనుకోండి. ఆ! యాహ్! ఎందుకంటే మాది 73, 75 బ్యాచ్. మొన్న 50 ఇయర్స్ గూడా మేమందరం కలిసాం. ఓహ్! 50 ఇయర్స్ గ్రేట్. ఆఫ్ ఎంఎస్సీ అని అన్నమాట. వావ్! మా బ్యాచ్‌మేట్స్ అందరం అన్నమాట. ఓకే. ఆ! అయితే అలమ్ని. హ్మ్. అది ఆ! చేసి తర్వాత నేను జాబ్ అవ్వగానే పీహెచ్‌డీ అవ్వగానే నేను గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యి అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా సెలెక్ట్ అయ్యి జాయిన్ అయ్యాను. గ్రేట్. తర్వాత మళ్ళీ ఒక 7, 8 ఇయర్స్ తర్వాత మళ్ళీ గ్రూప్ 1 రాసి హ్మ్. ఆహ్, ఎ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా మళ్ళీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యాను. వావ్! ఐ యామ్ ది ఫస్ట్ ఆఫీసర్ ఇన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. లేడీ ఆఫీసర్. ఓహో! అంటే అప్పటి వరకు పోలీస్‌లో ఉన్నారు కానీ ఎక్సైజ్‌లో లేడీస్ ఎగ్జాక్ట్‌లీ. లేరు. ఎక్సైజ్ ఆఫీసర్‌గా మీరు యూ ఆర్ ద ఫస్ట్ యాహ్! యాహ్! ఆ! పర్సన్.
ఇంక అందరూ అసలు ఎక్సైజ్‌లో ఎలా చేస్తావు? అందరూ పెద్ద పెద్ద సారా కాంట్రాక్టర్లుంటారు. పెద్ద పెద్ద వాళ్ళుంటారు. అర్ధరాత్రి తిరగాలి, అపరాత్రి తిరగాలి. సో, అది చాలా యాజ్ క్యాజువల్ యాజ్‌గానే ఉద్యోగము నేను బాగా చేయడం జరిగింది. ఆ టైంలో ప్రొహిబిషన్ వచ్చింది. ప్రొహిబిషన్ టైంలో వి డిడ్ ఎ లాట్. హ్మ్. విశాఖపట్నంలో మేము చేసినప్పుడు వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు వాళ్ళందరూ యెస్. గూడా అప్రిషియేటెడ్ మై వర్క్ అనమాట. వావ్! ఆ వుమెన్ హ్మ్. అందరిని మోటివేట్ చేసి, ఆ వావ్! ఊళ్ళుగా అరెక్ చేసి అమ్ముతారు కదా! అవును. వాళ్ళందరినీ మార్చి హ్మ్. వాళ్ళకి ఉపాధి కలిగించడం అయన్నీ అసలు చేశామనమాట. మీరున్నది ఎక్సైజ్ ఆఫీసర్‌గా. హ్మ్. మీరు దగ్గరుండి అమ్మించాలి. కానీ మీరు తాగొద్దని చెప్పారు. దాన్ని ఆపారు. ఇది చాలా అద్భుతం అదే గదా! అమ్మ. పారాడాక్స్ అదే అనమాట. ఎగ్జాక్ట్‌లీ. ఎలా ఉంటుందంటే అసలు ఆ లిక్కర్ తాగడం అన్నా, ఆ చుట్టుపక్కలున్నా నాకు చాలా చిరాకు. కానీ మీరు దాంట్లో పని అందులో జేయాల్సొచ్చింది. పని అంటే చేయవలసొచ్చింది. కర్మ అంటే ఏంటండి? చూడండి అంతే కదా మరి. సో, ఈ సిద్ధాంతాన్ని మీరు బాగా గమనించినట్టున్నారమ్మా. డెఫినిట్‌గాను. యాహ్! సో, అయితే అప్పుడు 93లో నేను ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను. ఓహో! 93లో ఎందుకు నేర్చుకున్నానంటే, నాకు 80లో మా పెద్దబ్బాయి పుట్టాడు. హ్మ్. వాడికేంటంటే ఈ స్కూలుకి వెళ్తుంటే ఒక గంట సేపు మనందరికి అమ్మలందరికీ ఏవో తెగ ప్రేమతో గంటలు గంటలు తినిపిస్తాం గదా! అవును. మన ఇండియన్ ఆ! అమ్మలందరూ అంతే. ఆ! హ్మ్. తినిపించడం తినగానే ఆడు వామిటింగ్ చేసేసుకోవడం. ఓహ్! ఏంటి ఇదంతా అంటే, ఈ మామూలు డాక్టర్‌లేం చెప్పరు గదా! వాళ్ళు అది ఇది చెప్పారు. హ్మ్. అప్పుడెవరో ఫ్రెండ్స్ ఉంటే హోమియోలో తగ్గుతుందన్నారు. హ్మ్. సో, ఏం చేసాము హోమియోకి తీసుకెళ్ళాము తగ్గిపోయింది. హ్మ్. అరే! ఇందులో ఇంతుందా ఏంటని ఇంకా ఏది పట్టుకుంటే దాన్ని స్టడీ. ఓహో! మొత్తం ఒక 6 ఇయర్స్ కంప్లీట్ మొత్తం హోమియోపతి మీద హోమియో అంతా స్టడీ చేసి, నాలెడ్జి. అన్ని పుస్తకాలు కొనేసి, చదివేసి, అబ్బబ్బా! డబ్బాలు పెట్టేసి, అందరికి మందులిచ్చేసి నాకు కూడా ఇచ్చారు మీరు. ఇప్పుడు కూడా హోమియో వాడతాను. ఐ ఓహ్! సజెస్ట్ పీపుల్. ఆ! ఆ! మీరు చెప్పిన దగ్గర నుంచి ఆ! నేను చాలా వరకు హోమియోపతికి షిఫ్ట్ అదే. అయిపోయానమ్మా. అదే. ఆ! యాహ్! అది ఇట్ వర్క్స్ ఆన్ ఎనర్జీ లెవెల్ అండి. ఎగ్జాక్ట్‌లీ. మనకన్ మీరు నేనది గమనించా. మీరప్పుడు నాకు హోమియోపతి మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఇది ఎనర్జీ లెవెల్స్ మీద వర్క్ చేస్తుంది. ఇట్ ఆ! ఈస్ ఫ్రమ్ ప్యూర్‌లీ నేచర్ అన్నప్పుడు అదే. అదే. అది నేను ఫీల్ అయ్యా. అదే. ఎగ్జాక్ట్‌లీ. ఆ! సో, అప్పుడు అయ్యాకేమైంది, ఆ టైంలో హోమియో దొరికేది కాదెక్కువ. ఆ చిన్న చిన్న ఊళ్ళలో వాళ్ళకి సజెస్ట్ చేసినా వాడకపోతే అసలు ఎనీథింగ్ వితౌట్ మెడిసిన్ ఓకే. ఉందా? అని అప్పుడు స్టడీ చేస్తూ ఉంటే అప్పుడు రేకి, ప్రాణిక్ హీలింగ్, రేకియే ఫస్ట్ కనిపించింది. ఓకే. ఆ రేకి అక్కడ మన ఏపీలో నేను వైజాగ్‌లో ఎక్కువ వర్క్ చేసేదాన్ని. హ్మ్. అక్కడ ఏమీ లేదు. ఎక్కడో హ్మ్. మెడ్రాస్‌లో ఎవరో నేర్పిస్తున్నారంటే ఎళ్లి నేర్చుకుందాం అనుకున్నాను. ఓకే. ఈ లోపల 93లో మాస్టర్ చౌకాక్స్వి గారిది అవును. ప్రాణిక్ అప్పుడు హీలింగ్ ప్రాణిక్ క్లాస్ హీలింగ్ ఉంటే బాగా ఆ! బాగా పాపులర్‌గా ఒక ఉండేది. వేవ్ క్రియేట్ హ్మ్. చేశారాయన. అప్పుడు ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను. ఇంక నేర్చుకున్నప్పటి నుంచి ఇంకా మొదలు. వెంటనే అందరికి హీల్ చేసేయడం ఇంక ప్రాక్టీస్ అనమాట. యాహ్! ఎప్పుడు చూడు చెయ్యి ఇలా తిరుగుతూ ఉండేది. నవ్వుకునేవాళ్ళం. మీటింగ్‌లో ఉన్న మీ చెయ్యి తిరుగుతూ ఉంటది. అంటే ఎవరికో ఒకళ్ళకి ఎవరికో ఒకళ్ళకి చెప్పేసేసి టైమ్ ఎందుకు డిస్టెన్స్ వేస్ట్ అని. హీలింగ్ చేసేస్తా ఆ! ఆ! ఉండేవాళ్ళు. ఆహ్, యెస్. ఎ ఇప్పటికే అంతే. యాహ్! ఆ! సో, అప్పుడేం చేసాము, అది ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాక ఫర్ 10 ఇయర్స్ ఐ ప్రమోటెడ్ ఇట్ యాస్ అడ్వాన్స్డ్ టీచర్‌గా గూడా హ్మ్. చాలా విలేజెస్‌కి వెళ్ళి, ఊళ్ళకి వెళ్ళి, డిస్ట్రిక్ట్స్‌కి వెళ్ళి ప్రాణిక్ హీలింగ్ ప్రచారం చేసి ట్రైనింగ్ చేశాను. తర్వాత 2000లో నాకు సిద్ధా హీలింగ్ మా హ్మ్. స్వామి హరదాస్‌జీ గారని అది నాకు నేను ఐ వాస్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఇన్ ఒంగోలు. హ్మ్. అప్పుడు వాళ్ళొచ్చి, "మేడం ఇలా ఒక గురువుగారొస్తున్నారు. అది హీలింగ్ చాలా బావుంటది. అది మన దత్త పరంపరలో గోరక్షనాథ్ నుంచొచ్చింది. ఓకే. అది మేమేమో అంత ఆర్గనైజ్ చేయలేము పెద్ద మీటింగు. అదే. మీరు హెల్ప్ చేయండి. మీకెలాగో హీలింగ్ పరిచయం ఉంది కదా!" అంటే, నేను చేస్తానని చెప్పి అప్పుడు నేను ఏదో పెద్ద హాల్‌లో ఉంటారుగా మనకు అందరూ జనాలు. హ్మ్. ఇంకా వి ఆర్గనైజ్డ్ ఇట్. అప్పుడు స్వామి హరిదాస్ గారి తోటి పరిచయమైంది. ఆయన ఆ రోజు ఆ స్టేజ్ మీదే నాకు అన్ని లెవెల్స్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చేసారు. ఓహ్! జనరల్‌గా అంటే నేను ఆయనతో మాట్లాడి ట్రాన్స్‌ఫర్మేషన్, ఆ! ఎనర్జీ ట్రాన్స్‌ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అనేది చేయడం అనేది జరిగింది. మామూలుగా ఏంటంటే హ్మ్. ఫస్ట్ లెవెల్‌లో ఒక శక్తిపాతం ఇచ్చినప్పుడు మనం టచ్ థెరపీ చేస్తాం. హ్మ్. తర్వాత ఓ 100 మందికి హీల్ చేశాక అగైన్ విల్ గివ్ వన్ మోర్ శక్తిపాత. అప్పుడు సైట్ తోటి చేయగలం. అంటే ఇప్పుడు వితౌట్ టచింగ్ నేను ఇక్కడి నుంచి మీకు పెయిన్ ఉన్న చోట నేను చేయగలుగుతా. ఓకే. ఆ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఎనర్జీని చేసే ఒక టెక్నిక్ అనమాట అది. ఓకే. మనం వి టాప్ దట్ ఎనర్జీ పాస్ ఆన్ అంతే. హ్మ్. హ్మ్. అది తర్వాత యూ కెన్ గివ్ ఇనిషియేషన్ టు అదర్స్. ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళాక. హ్మ్. సో, ఆయన అన్ని లెవెల్స్ ఇచ్చి యూ ప్రమోట్ ఇట్. ఇది చాలా యూజ్‌ఫుల్ ఫర్ ద పీపుల్. హ్మ్.
ఈవెన్ ఫర్ రూరల్ ఏరియాలో పీపుల్‌కి కూడా మనము చెయ్యొచ్చు. హ్మ్. అదేంటంటే అది ఫ్రీగా చేయొచ్చు. హ్మ్. సిద్ధ ఈజ్ ఫ్రీ. హుహు. నేర్పించడం అది. హ్మ్. రేకి అలాంటివేంటంటే వాటికి మస్ట్‌గా ఫీజుంటది. హ్మ్. హీలింగ్ కూడా పర్మిషన్ ఉండాలి. అలాగా హ్మ్. కొన్ని రూల్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓహ్! రూల్ ఉంటాయి. ఓకే. అకార్డింగ్ హ్మ్. టు దట్ హ్మ్. దేర్ మెసేజెస్. హ్మ్. హ్మ్. అప్పుడు ఐ ప్రమోటెడ్ సిద్ధ హీలింగ్. హ్మ్. ఆ తర్వాత చాలా చోట్ల చేశాము. సిద్ధ స్తూపం కట్టాను ఒంగోలులో నేను. హ్మ్. తర్వాత ఇక్కడ కూడా మన షాబాద్‌లో కూడా ఇది షాబాద్ ధ్యానహిత స్కూలు. యాహ్! ఇక్కడ కూడా సిద్ధాశ్రమం అంటాం దీన్ని. హ్మ్. తర్వాత ఇక్కడ కూడా సిద్ధ స్తూపం ఉంది. హ్మ్. ఆ స్తూపంలో కూడా ఒక 55 ఫీట్ వరకు ఎనర్జీ వస్తుంటది. ఇప్పుడు మనకు టెంపుల్‌లో మనం యెస్. ప్రాణ ఆ! ప్రతిష్ఠ చేస్తే అక్కడ మనం ఆ వెళ్తే ఎలా టెంపుల్ ఫీల్ ఏరియా అవుతామో, మొత్తం పాజిటివ్ ఎలా ఎనర్జీ ఉంటదో ఉంటది. ఇందులో ఏంటంటే ఆ ఎనర్జీ టు హీల్ అవర్ సెల్స్. అంటే హుహు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ నీకు నమ్మకం ఉందా? నమ్మకం లేదా? ఇవన్నీ పక్కన పెట్టేసి తన పని జస్ట్ తాను చేసుకెళ్తుంది. ఆ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ఏసీ రూమ్‌లోకెళ్తే నాకిష్టమున్నా లేకపోయినా చల్లబడతాం. యాహ్! అలాగే వేడిగా ఉంటే ఆ వేడి మనకెలా తగులుతో న్యూట్రల్ ఓకే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలిజియన్ నీకు నమ్మకం ఉందా లేదా? జస్ట్ యూ మేక్ ఏ విష్ నాకు ఈ పని కావాలి. సో, నీ బాడీలో బ్లాకేజ్ ఏదుందో నువ్వు అది పరిక్రమ చేస్తున్నప్పుడు ఈ ఎనర్జీ ఫ్లో వల్ల యూ విల్ గెట్ క్లియర్డ్ అనమాట ఆఫ్ దట్ నెగెటివ్ ఎనర్జీ. ఓకే. సో దట్ ఆ పాజిటివ్ ఎనర్జీ మనలోకున్నప్పుడు మనకు మన కోరిక నెరవేరడానికి కావాల్సిన ఎనర్జీ మనకొస్తది. చాలామంది పిల్లలు లేని వాళ్ళు చాలా మంచి మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట. అవును. హ్మ్. నేను విన్నాను. మీ యాహ్! యాహ్! శక్తిపాత ఇక్కడ నేను చూసాను కూడా. అవునండి. అక్కడ అవును. చాలా మంది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి విలేజెస్ కూడా ఎళ్లి చేసేవాళ్ళమండి. యాహ్! ఎనర్జీస్ తీసుకొని వెళ్తాం అవి అంతా కూడా అవునండి. విన్నానమ్మ. అయితే ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు. మీరు హోమియోపతి మెడిసిన్ నుంచి మొదలుపెట్టి నాన్ ప్రాణిక్ డ్రగ్. హీలింగ్ హ్మ్. మీదుగా అక్కడ డ్రగ్‌లెస్, నుంచి డ్రగ్‌లెస్ థెరపీస్. డ్రగ్‌లెస్ థెరపీస్ అక్కడి నుంచి రేకీకి వచ్చారు. రేకీ నుంచి సిద్ధాకి వచ్చారు. సిద్ధ అండ్ ఇంక డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకున్నాను. ఆ! నౌ ఐ టీచ్ ఆల్‌మోస్ట్ ఒక 15, 20 మోడాలిటీస్ నేను నేర్చుకున్నాను. హ్మ్. అందులో కొన్ని ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ బట్టి కొన్నిటి మీద పనిచేస్తుంటాయి. హ్మ్. దాన్ని బట్టి ఐ విల్ సజెస్ట్ పీపుల్ దేనికి వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఎలా వాడితే బావుంటది. హ్మ్. వాళ్ళ టైమ్ అది ఏది చేస్తే బావుంటదని ఐ విల్ గైడ్ దెమ్. అండ్ వాళ్ళకే నేర్పించి వాళ్ళు చేసుకునేలాగా వి విల్ గైడ్ దెమ్. మీకు మోస్ట్ ఇంకొక విషయం. ఇప్పుడున్నటువంటి మోడర్న్ సైన్స్ యుగంలో ఇంకా ఇలాంటివి ఉన్నాయా? హ్మ్. ఇలాంటివి పని చేస్తాయా? హ్మ్. అనేటటువంటి ప్రశ్న హ్మ్. చాలా మందికి నేను ఒక విధంగా చెప్పాలంటే దీంట్లో రాని వాళ్ళకే ఆ ప్రశ్నలుంటాయి. సో, కానీ తెలియని అమాయకులు కొంతమంది ఉంటారు. సో, వాళ్ళకి హౌ యూ ఆర్ చానలైజింగ్ దిస్ ఎనర్జీ టు పీపుల్ వితౌట్ టచింగ్ అండ్ డిస్టెన్స్ ఎట్లా చేస్తారు? అంటే ఇప్పుడు అంటే ఎలా చానలైజ్ అవుతది అని అడుగుతున్నాను. ఎనర్జీ అలా ఛానలైజ్ యెస్. అవుతుంది. యెస్. ఇప్పుడు ఆహ్, ఎక్కడో మనకు అమెరికా నుంచి ఫోనొస్తుంది. అవును. హ్మ్. అవును. వాడు అక్కడెక్కడో ఫోన్ చేస్తే ఇక్కడికెలాగ వస్తుంది? ఇక్కడ నేను ఇలా ఎత్తగానే నాకెలా వస్తుంది? సిగ్నల్స్. అంటే ఐ మీన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అంటే ఏం వైరేం ఎనర్జీ. లేదుగా. ఒక ఫ్రీక్వెన్సీ ఏమి ఆఫ్ తీగేం ఎనర్జీ. లేదుగా. ఎందులోంచొస్తుంది? గాలిలోంచి చానెల్స్. ఒక ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీ అయితే వాడు వాడుతున్నాడో హ్మ్. అందులోంచి వచ్చి ఇక్కడ మన టవర్ ఏదైతే దానికి రిసీవ్ చేసుకోవడానికి ఏదైతే వీడు తయారు చేసి పెట్టాడో ఈ ఫ్రీక్వెన్సీని ఎవడు కనిపెట్టల. సైన్స్ ఫ్రీక్వెన్సీని కనిపించలా. ఆ! సైన్సు ఫ్రీక్వెన్సీని కనిపెట్టల. ఈ ఫ్రీక్వెన్సీని పట్టుకుని వాడుకుని ఒక ఇన్‌స్ట్రుమెంట్‌ని కనిపెట్టాడు. ఇన్‌స్ట్రుమెంట్‌ని కనిపెట్టాడు మాత్రమే. గాలిని ఎవడు కనిపెట్టల. గాలి పీల్చుకుంటే బతుకుంటామని తెలిసి గాలి ఆడకపోతే వెంటిలేటరుతో బతికించొచ్చని వెంటిలేటర్ పెట్టారు. అవును కదా! యెస్. వెంటిలేటర్ తోటి మనం బతకడంలా. యెస్. అలాగా ఈ ఫ్రీక్వెన్సీస్ ఆర్ దేర్. వీటన్నిటిని ఉంటేనే మనం ఉంటాం. హ్మ్. మన బాడీ, మైండ్, స్పిరిట్, థాట్ ఇవన్నీ కూడా ఈ మొత్తం ఈ పంచభూతాలు అంటే ఏంటి? మనం గ్రాస్‌గా కనిపించే ఎర్త్ తప్ప, వాటర్ తప్ప, ఎయిర్, ఈథర్ ఇవన్నీ ఫైర్ కూడా ఏం లేదుగా. మెటీరియల్ ఏముంది ఫైర్? లేదు. మెటీరియల్ లేదు. యెస్. అదేంటో ఎప్పటికి మనం చెప్పలేకపోతున్నాం. హ్మ్. హ్మ్. ఆ ఫ్లేమ్. ఆ ఆ! ఫ్లేమ్ ఏంటి? ఫ్లేమ్ ఏంటి ఆ! వాస్తవం. ఆ! దేనితో అంటే అనుసంధానం ఆ అయ్యేదొస్తుంది. గ్రాస్ నుంచి హ్మ్. ఇంకా సూక్ష్మంగా అవుతూ ఉన్నాయి. హ్మ్. కనిపించని గాలి, ఇంకా కనిపించని అయనిక్ స్టేట్ హ్మ్. ఉండే యాటమ్స్ చెప్తున్నాము. హ్మ్. ఇప్పుడు ప్రపంచం అంతా యాటమిక్ రియాక్టర్ ఏమవుతుందని కనిపించని యాటమ్‌కి ఎందుకంత భయం? ఆ! మరి కనిపించనే లేదు గదా! మనందరం యాటమ్సే గదా! అవును. మరి ఎందుకంత భయం ప్రపంచం అంతటికి? అంటే ఉంది. హ్మ్.
దాన్ని మంచిగా వాడుకుంటామా? హ్మ్. యాటమిక్ బాంబ్‌కి వాడుకుంటామా అనేది మన ఇష్టం. యాటమిక్ పవర్‌కి వాడుకుంటామా? హ్మ్. అంతే గదా! సో, వాస్తవం. అది ఏదైతే ఉందో దాన్ని మన పూర్వీకులు, ఋషులు ఎలా అయితే మనం ఇంబాలెన్స్ అవుతూ ఉన్నామో లైఫ్‌లో, ఆ ఇంబాలెన్స్‌ని ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడానికి ఈ టెక్నిక్స్, ఈ మన కొన్ని రిచువల్స్, కొన్ని పూజలు లేతే టెంపుల్స్ ఇలాంటి వాటన్నిటిలో ఆ ఎనర్జీ ప్లేసెస్‌ని ఐడెంటిఫై చేసి, హుహు. వాటిని ఒక దేవుడని ఇలాగని ఏం చేయొచ్చు. దాంట్లో ఎనర్జీని నిక్షిప్తం ఆ! చేశారు. హ్మ్. అక్కడ హౌ టు యాక్సెస్ అనేది హ్మ్. ఆ టెక్నిక్స్ కొన్ని మంత్రాలని వైబ్రేషన్స్ మంత్రాలంటే ఏంటి? సౌండ్ వైబ్రేషన్ అండ్ సౌండ్. లైట్. ఈవెన్ క్రిస్టియానిటీలోనే లెట్ దేర్ బి లైట్ వర్డే గదా! ఫస్ట్ అన్నది. లెట్ దేర్ బి లైట్ అంటే అప్పుడు లైట్ వచ్చింది. హ్మ్. సో, సౌండ్ అండ్ లైట్ క్రియేషన్‌కి ఇవి 2. హ్మ్. ఇప్పుడు మనకు ఓం చెప్తారు. హ్మ్. సౌండే కదా! అవును. తర్వాత లైట్. అవును. అలాగా ఈ సౌండ్ అండ్ లైట్ నుంచి ఇంకా ఆ నిక్షిప్తం మనకు హ్మ్. గ్రాస్ బాడీగా ఫార్మ్ అవ్వడం ఎలాగా ఇదంతా ఇంకా అక్కడికొచ్చేటప్పటికి సైన్స్ వస్తది. హ్మ్. కానీ ఇది ఎప్పుడైతే మనము చూడలేకపోతున్నామో, మన ఇన్‌స్ట్రుమెంట్స్ కనిపెట్టలేకపోతున్నాయో, అది నమ్మను. నమ్మను. నేను సైన్స్ చదువుకున్నాను. నేను నమ్మను. ఓకే. మరి నీకు ప్రేమ ఉందా? ఉంది. ప్రేమ ఉందా మీకు? మీ అమ్మాయి ఉంది. మీద లేదా? చాలా ఉంది. మీరు సైంటిస్ట్ కదా! ప్రేమ ఎందుకు ఆ! ప్రేమ కనిపించదు కదండీ! ప్రేమ ఎందుకు? ఆ! కనిపించని ప్రేమ మీరు ప్రూవ్ చేయండి. అంటే ఐయామ్ గివింగ్ దట్ వాటెవర్ దే నీడ్ అండ్ వాళ్ళ నీడ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసి నేను ప్రూవ్ చేసుకుంటున్నాను కదమ్మా! అంటే అది వస్తువు గదా! మీ అమ్మాయికి కావాల్సింది కొనిపెట్టడమో ఏదో అది కాదుగా. సరే. అసలు మీకు ప్రేమ అనేది ఉంటే గదా! ఇవన్నీ కొంటున్నారు. అవును. మీ పక్కింటి అమ్మాయి మీద అంత లేదు గదా! లేదు. ఈ అమ్మాయికి కొంటున్నారు, అమ్మాయికి కొనడం లేదు. ఈ అమ్మాయికి లేదు. జ్వరం వస్తే బాధపడతారు, అమ్మాయికొస్తే అయ్యో! అమ్మ అంటారు. అవునా గదా! యెస్. మరి ఏంటి ఆ ప్రేమ ఏంటి మరి? ఆ కోపం ఏంటి? రిసెంటిమెంట్ ఎమోషన్స్. ఏంటి? ఫియర్ ఎమోషన్స్. ఏంటి? అవి మన జీవితాన్ని శాసిస్తున్నాయి. హ్మ్. అంతే గదా! వాస్తవం. అసలేమీ లేదు నిద్రపోతున్నారు. ఏది శాసించడం లేదు. హ్యాపీగా నిద్రపోయారు. పొద్దున్న లేచారు. ఏముంది ఏం లేదు గదా! ఏమి లేదు. బట్ పొద్దున్న లేవగానే అయ్యో! ఆ పని అవ్వలేదని భయం, ఇది అవ్వలేదని భయం, వాళ్ళేమంటారో అని భయం, ఈ పని అవుతుందో లేదో అని వర్రీ. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎప్పుడైతే మన మైండ్ స్టార్ట్ అయిందో మైండ్‌లోంచి ఇయన్నీ ఒక్కొక్కటి బయటకొచ్చి అది మన జీవితాన్ని శాసిస్తుంది. ఈ కనిపించనివి శాసిస్తున్నాయి. అవి ఎలాగున్నాయి? ఏ ఎనర్జీ ఇంబాలన్స్ వల్ల ఉన్నాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటే వి కెన్ బి మోర్ బ్యాలెన్స్డ్ అని చెప్పేది ఈ ఎనర్జీ. సో, టు బ్యాలెన్స్ అవర్ ఎమోషన్స్. లైఫ్. లైఫ్. ఫిజికల్, మెంటల్, మెన్ ఎమోషనల్ అండ్ ఎమోషన్. స్పిరిచ్యువల్ ఆల్. ఆల్. సో, ఈ ఎనర్జీ తోటి వి కెన్ బ్యాలెన్స్ దీస్ వెర్షన్స్ అండి. 4 ఫిజికల్లీ, అసలు ఏ ఎమోషనల్లీ మనిషికైనా ఆ! ఆ! ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ. హ్మ్. సో, ఇవన్నీ చాలా బ్యాలెన్స్‌డ్‌గా చేసుకోవడానికే ఈ ఎనర్జీ అసలున్నదే అది. ఉన్నదే అది. ఉన్నదే అది. ఉన్నదే సో, అది. దాన్ని వాడుకోకుండా టాబ్లెట్ దాన్ని యేసుకుంటున్నాం. ఇంబాలన్స్ సో, చేసుకుంటుం మెటీరియల్‌ని మాత్రమే చూస్తున్నాం కానీ, ఆ మెటీరియల్‌కున్న థాట్ అనేటటువంటిది ఒకటి ఇన్విజిబుల్ అనేటటువంటిది ఇక్కడ హ్మ్. మనం మర్చిపోతున్నాం అనేది చెప్తున్నారు మీరెక్కువ. ఒక మంచి మాట అన్నారమ్మా ఇందాక. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం ఛానలైజ్ చేస్తున్నామో ఎనర్జీని హ్మ్. ఛానలైజ్ చేసుకుంటే ఇప్పుడు ఒక గుడి ఉంది. మీరన్నట్టుగా గుడి లోపలికి వెళితే పాజిటివ్ ఎనర్జీ ఎందుకు ఫీల్ అవుతున్నామండి? బయట ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? ఇంటి నుంచి గుడికెళ్ళగానే ఒక అద్వితీయమైనటువంటి, అలౌకికమైనటువంటి బంధం ఏదొస్తుందంటే, దర్ హ్మ్. ఇట్ హాస్ దేర్ పవర్ అన్నమాట. దాన్ని ఆ మూర్తి రూపంలోనో, లేకపోతే మూర్తి ద్వారానో ఛానలైజ్ చేసి ఇచ్చినారు. అలాగే ఇప్పుడు మీరన్నట్టుగా డిస్టెన్స్ హీలింగ్ కూడా అది ఎలా మనిషి ఇప్పుడు మీరిందాక చెప్పారు అది సిగ్నల్ ఎలా కనెక్ట్ అయితుందో అలా కనెక్ట్ అవుతుందని. ఇప్పుడు ఇంత డిస్టెన్స్ అని ఏదైనా ఒక ప్రామాణికం ఉంటుందమ్మా? లేకపోతే ఎంత డిస్టెన్స్ అయినా ఉంటుందా? ఇప్పుడు మీరు మీ అమ్మాయి గురించి ఆలోచించారు. హ్మ్. మీ ఆలోచన ఎక్కడుంది? ఆలోచన ఎళ్ళిపోయిందిగా మీ అమ్మాయి దగ్గరికి. ఎళ్ళిపోయింది. అవును. మీ అమ్మాయి ఆ! ఇక్కడే ఉంది హైదరాబాద్‌లో ఉంది. హ్మ్. సపోజ్ మీ అమ్మాయి అమెరికా ఎళ్ళింది. హ్మ్. మీరు మీ అమ్మాయి గురించి ఆలోచిస్తే మీ ఆలోచన ఎక్కడికెళ్ళింది? అమెరికాకెళ్ళింది. అమెరికా ఎళ్ళింది గదా! అవును. అంటే థాట్ విత్ ఇట్స్ సటిల్ హ్మ్. అది మూవ్ అవ్వగలదు గాబట్టి థాట్ కెన్ ఫ్లో.
ఓహ్! ఇట్స్ సో, అన్ ఎనర్జీ ఈ ఫార్మ్ అనుకోండి. ద అచ్చా! ఫ్రీక్వెన్సీ. ఆ! ఇప్పుడు ఓకే. ఫిజికల్ బాడీ నేను ఇక్కడి నుంచి మీ దగ్గర రావాలంటే 2 అడుగులేస్తే గాని రాలేను. హ్మ్. హ్మ్. అంతే గదా! అవును. కానీ ఇక్కడ గాలిని నేను పంపాలి. ఇప్పుడు నీళ్లున్నాయి. నీళ్ళు ఇలాగిస్తే మీకెళ్తాయి. లేతే ఇలా తోస్తే వెళ్తాయి. లేతే గాలి ఇలా అనగానే నా దగ్గర ఉన్న గాలి మీ దగ్గరకొచ్చింది. బికాస్ ఆఫ్ ఇట్స్ సూక్ష్మత, సటిలిటీ. హ్మ్. అంటే ఇది హ్మ్. దూరం దూరంగా అవును. యాటమ్స్ ఉన్నాయి హ్మ్. కాబట్టి ఇక్కడ నేనున్న గాలి ఇలా అనగానే మీకొచ్చింది. హ్మ్. అలాంటిది అయానిక్ స్టేట్ ఆలోచన, థాట్ ఫార్మ్ ఈజ్ హ్మ్. ఇంకా సటిల్ ఎనర్జీస్, ఫ్రీక్వెన్సీస్. ఓకే. ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఆ హ్మ్. థాట్ తోటి ఎనర్జీ ఫాలోస్ థాట్. ఆలోచనను అనుసరించి ఎనర్జీ ఫ్లో అవుతుంది. మీ ఆలోచన పాజిటివ్‌గెళ్తే ఆ థాట్‌లో పాజిటివ్‌నెస్ ఎళ్తది. నెగెటివ్ ఉంటే నెగెటివే ఎళ్తది. ఇప్పుడు ఒకటి అమ్మా. ఇప్పుడు ఫిజికల్ హ్మ్. ప్రాబ్లమ్స్ తీసుకుందాం. అయితే ఇప్పుడు తలనొప్పి దగ్గర నుంచి మనం తీసుకొనుంటే బీపీలు, షుగర్‌లు ఎన్నో, ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఈ ఎనర్జీ అనేటటువంటిది మనం ఛానలైజ్ చేయొచ్చా ఆహా! సమస్యలకి? సో, ఇప్పుడు మనం ఆ మాట మాట్లాడారు అనంటే, ఇప్పుడు మీరన్నట్టు ఇందాక సైంటిస్ట్‌లందరూ ఎమోషనల్ ఉన్న సైంటిస్ట్‌లందరూ కూడా ఏమడుగుతారు ప్రేమ అంటే లేకుండా ఉండాలి. ఆ! అదే. ఇంగ ఫస్ట్ అహా! క్వెషన్ నో వాళ్ళందరూ ప్రేమ. ఏమడుగుతారు ఆ! అనంటే, మరి అలాంటప్పుడు మేము డాక్టర్స్ ఎందుకున్నాము? లేకపోతే మెడిసిన్స్ ఎందుకున్నాము? లేకపోతే ఇంత మేము ఎందుకు చదవాల్సిన అవసరం ఏముంది? మీ యొక్క ఎనర్జీస్ పనిచేసేలకైతే ఇంత ఫార్మ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా! అని మాట్లాడేటటువంటి వెర్షన్ ఏదైతే ఉందో, ఓకే. దానికి మీరు ఏమి అనుసంధానం మీరు చేస్తారు? మీ మీకిప్పుడు ఏదో ఆన్సర్? కొంత కొంత వయస్సు ఉంది మీకు. హ్మ్. ఒక ఏజ్ ఉంది. హ్మ్. మీకు మీరు గాలి పీల్చుకొని, మీకు మీ ఆహారం తిని, మీ ఆహారం అరిగి, మీ యొక్క ఆరోగ్యంతో మీరు బ్రతికారా? డాక్టర్ గారు బతికించారా మిమ్మల్ని? లేదు. నేను నా మామూలుగా మీ అవును. యొక్క మీరు హ్మ్. గాలి మీరే పీల్చుకుంటున్నారు. మీ హ్మ్. లంగ్స్ పాపం అవే పని చేస్తున్నాయి. హార్ట్ తన పని తను చేస్తోంది. హ్మ్. ఏ డాక్టర్ గారు చెప్పలేదు పాపం. హ్మ్. ఎక్కడికెళ్ళాలో చెప్పలేదు. హ్మ్. ఎలా ఫ్లో అంటే అవ్వాలో ప్రతిసారి చెప్పలేదు. ఛానలైజ్ చేయట్లేదాయన. ఆ! గైడ్ చేయట్లేదు. ఆక్సిజనే తీసుకోవాలా, కార్బన్ డయాక్సైడ్ ఇవ్వాలా అని బట్ ఎవ్వరు చెప్పలేదు. ఆ! మీకు అదే చేస్తోంది. ఏ చదువు లేని ఒక రూరల్, ఒక ట్రైబల్ ఏరియాలో ఉండేవాడికి అదే జరుగుతుంది. హ్మ్. నోయింగ్ నో సైన్స్. హ్మ్. అంటే అది ఉంది. హ్మ్. దట్ వాస్ సృష్టిలో ఉంది. ఆ పని హ్మ్. జరుగుతూ ఉంది. హ్మ్. అది ఇంబాలన్స్ అయినప్పుడు ఆ ఇంబాలన్స్ కడుపు నొప్పిగా ఉందంటే మన బామ్మలో, అమ్మమ్మలో వాళ్ళు వాము తాగమ్మా లేతే ఇది వేసుకోమ్మా అని ఒక ఇచ్చారు. ఎనర్జీ యాడ్ చేసేవారు. ఆ! అది మెడిసిన్ వాళ్ళేదో రూపంలోనో జేశారు. ఏది లేపోతే ఏదో అప్పుడు చూడండి ఇలాగేదో పుల్లతో ఇలా అనడము, కత్తితో యెస్. ఇలా అనడము. యెస్. దోస్ థింగ్స్ ఎనర్జీని ఎనర్జీ. లాగుతాయి. మెటల్. ఓకే. ఇప్పుడు ఒక ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఈ వుడ్డు తీసుకోదు. హ్మ్. ఎనర్జీని హ్మ్. బ్లాక్ చేస్తది. హ్మ్. అదే మెటల్ ఫ్లో చేస్తది. ఈ నెగెటివ్ ఎనర్జీ ఈ ఎలక్ట్రాన్స్‌ని బయటికి పంపిస్తది. ఓకే. సో, ఆ దిష్టి అండ్ తీయడానికి వాటిలతోటి విత్ విత్ ఇంటెన్షన్. ఎనర్జీ ఇంటెన్షన్. ఫాలోస్ థాట్. ఓకే. ఉప్పుతో తీస్తారు. ఆ హ్మ్. ఉప్పు అబ్జార్బ్స్ నెగెటివ్ ఎనర్జీ. హ్మ్. ఇప్పుడు మన సముద్ర స్నానాలు పెట్టారు. అవును. ఎందుకు? మస్ట్‌గా సాల్ట్. సంవత్సరానికి ఓసారని ఎళ్ళమనో, హ్మ్. ఫలానా రోజు ఎళ్ళమనో. హ్మ్. ఎందుకు? దట్ క్లియర్స్ ఆల్ యువర్ ఆరస్. ఎనర్జీలో ఉండే ఆ! ఆ ఇంబాలన్సెస్ తీస్తది. నదీ హ్మ్. స్నానాలు హ్మ్. ఇవన్నీ అన్నమాట. హ్మ్. సో, ఇవన్నీ ఏంటి మన సిస్టమ్‌లో ఉన్నాయి. అవును. సూర్యుడికి ఎక్స్‌పోజ్ కావాలి. సంధ్యావందనం చేయండి. లేకపోతే జీవితం. సూర్యుడికి నమస్కారం పెట్టుకొని నమస్కారాలు చేయండి. అదే ఇవన్నీ మనకి వాళ్ళు ముందే సూర్య నమస్కారాలు ఆ! పెట్టారు. అవన్నీ ఏంటి? టు అబ్సార్బ్ దట్ ఎనర్జీ. అస్సలు సూర్యుడు లేకుండా బ్రహ్మాండమైన ఏసీ బంకర్‌లో మిమ్మల్ని ఉంచితే ఉండగలరా జీవితాంతం? ఇప్పుడు డి3, సిక్ కే2 అయిపోతారుగా. విటమిన్‌లు తీసుకోవాల్సొస్తుందమ్మా. ఇప్పుడు అలా ఉన్నారు. మోడర్న్ టెక్నాలజీ అంతా పెరిగిపోయింది. అదే. సో, ఆ జీవితంలోకెళ్ళిన తర్వాత మీరెక్కడ చూడండి ఎవ్వరి పల్స్ పట్టుకొని చూసినా, ఆ! బ్లడ్ టెస్ట్ చేసినా ఇండియాలో అంతే, అమెరికాలో అంతే. డి3, బి12 ఐస్‌లాండ్‌లో గూడా అంతే. ఆ! హ్మ్. బి12 ఇవన్నీ డెఫిషియన్సీస్ ఉన్నాయి అని చెప్పేసనే మాట్లాడుతున్నారు. మీరన్నట్టుగా ఇదివరకి మనకి సూర్య నమస్కారాలు చేయాలి. సంధ్యా వందనం చేయాలి. అలాగే అసలు తులసి చుట్టూ ప్రొద్దున్నే ఎందుకు బయటికి తిరగమన్నారు అంటే ప్రొద్దున్నే ఆక్సిజన్. బయటికి పొలంలోకి వెళ్లి చెరువు గట్టుకెళ్ళినా గూడా ఎనర్జీయే గదా! ఎనర్జీని. యెస్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఓకే. అది లేని వాళ్ళకి ఇది పెట్టారు. ఆ! ఇంట్లో ఆడవాళ్ళకి ఆ! పూజలెందుకు పెట్టారంటే, దాని ద్వారా ఒక ఎనర్జీని వాళ్ళు గెయిన్ జేయడం కోసం అని జెప్పేసని అది ఉంది. బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. అక్కడ. అయితే హ్మ్. అమ్మ హ్మ్. నేనేమంటున్నానంటే, ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌లో అందరూ హాస్పిటల్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. హ్మ్. నాకు నిజంగా ఒక వండర్ ఏంటంటే అమ్మ, ఏ హాస్పిటల్ చూడండి వందల మందితోటి కిటకిటలాడుతున్నాయి. కానీ కరోనా వచ్చినప్పుడు ఒక్క హాస్పిటల్‌లో కరోనా పేషెంట్‌లు తప్ప, ఒక అందరూ హార్ట్ పేషెంట్ లేడు. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చిపోయినాళ్ళు లేరు. తర్వాత బీపీ వచ్చేసిందని పరిగెట్టినాళ్ళు లేరు.
షుగర్లు పెరిగిపోతున్నాయని 3 మంత్స్ అమ్మా అన్ని ఖాళీ, రోడ్లు ఖాళీ అయినాయి, హాస్పిటల్స్ ఖాళీ అయినాయి. ఒక్కళ్ళకొక్క రోగం రాలేదా? లేకపోతే రోగం వచ్చినా ఎళ్ళకూడదని ఆగినా అన్ని నెలలు కంట్రోల్‌లో ఉన్నాయా? అంటే నాకప్పుడు అర్థమైందేంటంటే, మన ఎనర్జీకి మించి అనవసరమైనటువంటి హ్మ్. అన్నెసెసరీ నెగెటివ్ ఎనర్జీస్‌ని మనం తగిలించుకోవడం వల్లనే మన బాడీలో, మన ఇంట్లో ఇవన్నీ ఎనర్జీస్ వస్తున్నాయనేది అంటే ఒకటి టూ మచ్ వాస్తవం. ఆఫ్ ప్రికాషన్. టూ మచ్ ఆఫ్ ప్రికాషన్. ఇప్పుడేదో మనకు అవసరం ఉన్నా లేకపోయినా మీకు ఆల్రెడీ ఓ ఫోన్ ఉంది బావుంది. అబ్బో! ఐఫోన్ కొంటారు. ఇంకో వర్షన్ వచ్చిందంటే ఇంకోటి కొంటారు. అంటే మిమ్మల్ని డ్రైవ్ చేస్తున్నట్టుగానే అమ్మో! నీకు ఇది రాగానే నువ్వు వెళ్ళు డాక్టర్ దగ్గరికి. ఆయన దగ్గర స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళు. మళ్ళీ అది వచ్చి ఆయన దగ్గరికెళ్ళాను అని చెప్పుకోవడం. ఈ హ్మ్. ఆపరేషన్ అయిందని గొప్ప చెప్పుకోవడం. మందుల పేర్లు చెప్పుకోవడం. అది కూడా గొప్పే. ఫాల్స్ ప్రెస్టీజెస్. ఆ! సో, అదేమైంది ఆహ్, అది ఆ నెగెటివ్ ఇన్ఫర్మేషన్ ఎళ్ళి సో మచ్ ఆఫ్ డిప్రెషన్ కేసెస్ పెరిగాయి కోవిడ్ తర్వాత. ఓహ్! కోవిడ్ తర్వాత చాలా డిప్రెషన్స్ అన్నమాట. అందరు మామూలుగా ఉండే వాళ్ళకి డిప్రెషనే. అంటే ఎందుకొచ్చిందమ్మా? జీవితం మీద అప్పటి వరకు ఏంటి మీ మీకు మీరు బాగా పాపులర్. మీకు అందరూ తెలుసు. మీకేమనిపిస్తది? ఏదైనా బాలేదా? ఏదో డాక్టర్ గారికి ఫోను చేస్తే ఆయన ఏదో చెప్తారు. హ్మ్. మీరెళ్ళి ఓ హాస్పిటల్‌కెళ్ళినా ఆళ్ళు బాగా చూస్తారు. అవును. ఆ! చూస్తారు. మీకు అవైలబిలిటీ ఆఫ్ అవును. ఇదుంది. ఆ! యాక్సెసిబిలిటీ గూడా అందుకని ఉంది. ఆ! పర్లేదులే అని ఒక నెగ్లిజెన్స్ అన్నమాట. ఓకే. అంటే మీరు వెళ్తాను, బాగు చేసుకుంటాను అనే అనే గాని మీరు చనిపోతానన్న అనే ఆలోచన లేదు మనకు. వాస్తవం. ఏదొచ్చినా ఈవెన్ ఈ వాస్తవం. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళ వాళ్ళకి గూడా హ్మ్. ఇంకా ఎళ్ళిపోయి, హ్మ్. ఇంకా హాస్పిటల్‌లో ఉండిపోయి, ఇంకా వెంటిలేటర్ల మీద ఉండిపోయి, ఇంకా 100 అలా పెట్టుకొని ఇంకా బతికిపోతాం. అంతే గదా! పైగా వాస్తవం. వాడు బతికుండే వరకు వీడికి ఇంకా పర్వాలేదు, ఇంకా పర్వాలేదు అంటుంటారు. ఇంకా ఆళ్ళు బెరుస్తుంటారు. ఈళ్ళు అలాగే చూస్తూనే ఉంటారు. ఏమవుతుంది వాడికి కూడా నేను చనిపోతాననే ఆలోచన అనేది రాల. అప్పుడేమైంది ఒక్కసారిగా కోవిడ్‌లో ఎట్ ఓహ్! ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ కెన్. నేను ఉంటానో, అదే. ఉండనో. హ్మ్. అంటే హాస్పిటల్ దొరుకుతుందో లేదో తెలీదు. వెంటిలేటర్ దొరుకుతుందో లేదో, దొరికినా ఉంటామో లేదో తెలీదు. ఆ! నాకు చాలా ఫోన్స్. ఒక్కసారిగా హ్మ్. అంటే ఓహో! నేను కూడా ఓహ్! చచ్చిపోతాను. ద పాసిబిలిటీ ఆఫ్ డెత్ అనేది అర్థమయ్యేటప్పటికి చాలామంది అయ్యో! ఈ బీరువాలో చీరలన్నీ ఎప్పుడు కట్టుకోవాలి. హ్మ్. అలాంటిదన్నమాట పరిస్థితి. అప్పుడేంటంటే దాంతోటి ఆ మనుషులు ఆలోచన విధానము అంతా మారి అంటే ఇవన్నీ ఇంక నిజం గాదా? ఇవి పోతున్నాయా? అని ఇలాంటి ఫీలింగ్ తోటి డిప్రెషన్ అన్నమాట. అండ్ కలెక్టివ్ కాన్షియస్‌నెస్. ఆ! ప్రపంచమంతా నెగెటివ్, 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 నెగెటివ్ అండ్ కల్చరల్ షాక్. కల్చరల్ షాక్ ఏంటి? ఇప్పుడేదో మనం ఎవరో పోయారంటే ఎళ్ళడం, అయ్యో! అని బాధపడడం, కాసేపు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఉంటది కదా! అవును. అవును. వెళ్ళకపోతే వి ఫీల్ బ్యాడ్. అవును. అప్పుడేంటి ఎవరు వెళ్ళడానికి లేదు. నీ వాళ్ళే యెస్. నిన్ను చూడడానికి లేదు. నువ్వక్కడెక్కడో ఉంటావు. వాళ్ళు ఈ మూల నించొని చూసుకోవాలి. వాళ్ళక్కడ ఏదో జేస్తారు. నువ్వొచ్చేస్తావు. అంటే హౌ మచ్ యూ ఫీల్ దట్ కల్చరల్ షాక్. అబ్బా! ఇవన్నీ గూడా ఏంటంటే మనుషుల మీద ఎఫెక్ట్ వచ్చింది. హ్మ్. ఆ డిప్రెషన్ అనేది ఇప్పటికి కూడా కొనసాగుతుంది. కొనసాగుతుంది. ఇప్పటికి. ఇప్పటికి. స్టిల్. హ్మ్. అవును. హ్మ్. నేనిది నా దగ్గర చాలా కేసెస్ నేను చాలా వచ్చాయి. ఏవండి నాకు కరోనా చాలా వచ్చాయి. తర్వాతే హ్మ్. హ్మ్. ఇలా అయిపోతున్నామండి. అంటే కరోనా కరోనా తర్వాతే ఇలా వల్ల చేంజెస్ ఎఫెక్ట్ వచ్చాయి. అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ ఎదురుగా చనిపోవడం చూసిన వాళ్ళు హ్మ్. కొంతమంది. హ్మ్. ఆ భయంతోటి తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది. హ్మ్. ఇవన్నీ కాక కలెక్టివ్ కాన్షియస్‌నెస్. ఇప్పుడు మీరు ఇక్కడ బానే ఉన్నాము. అదే ఒక చాలా విషాదంగా ఎప్పుడు నెగెటివ్ ఉన్న చోట మనం ఉన్నామనుకోండి, మనం కూడా ఒకలాగా అయిపోతాం. వాస్తవం. ఆ ఆ నెగెటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ అంతా యెస్. వైబ్రేషన్స్ తోటి. ఆ అంటే ఎనర్జీనే ఫ్లో ప్రపంచమంతా అవుతుంది. ఆ వైబ్రేషన్స్ వచ్చేటప్పటికి ఓకే. దట్ డిప్రెషన్ ఈస్ దేర్. ఇప్పుడు మంచిగా మాట హ్మ్. ఒక్క క్వెషన్ అడుగుతా. ఎందుకంటే, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇదే థాట్‌తో ఉండబట్టి హ్మ్. జనాలంతా ఈ ఎనర్జీలో ఉండిపోయారు. ఇప్పుడు, ఇప్పుడు మీరు చెప్పినవి, మీరు నేర్చుకున్నయి, మీరు జనాలకు పంచినవి, ఇప్పుడు దీన్ని మనం క్లెన్సింగ్ చేయొచ్చా? ఏ ఎనర్జీతో మనం క్లెన్సింగ్ చేయొచ్చు? ఎనర్జీ అండి మనకు హ్మ్. బ్రీతింగ్ టెక్నిక్స్, మెడిటేషన్ అన్నిట్లోనే ఎనర్జీ వస్తది. హ్మ్. మనము నేర్పించేవి కొంచెం హయ్యర్ ఎనర్జీస్, హై వైబ్రేషనల్ ఎనర్జీస్ శక్తిపాత యోగంలో అయితే అప్పుడు కొంచెం తొందరగా అవుతది. హ్మ్. ఇప్పుడు ఇల్లు చీకటిగా ఉంటే మనం క్యాండిల్ వెలిగించొచ్చు. హ్మ్. దాని శక్తి ప్రకారం అది వెలిగిస్తది. ఎంతసేపున్నా ఉంటది. అదే ఒక లైట్ పెట్టామనుకోండి, హ్మ్. ఆ కరెంటు ఎక్కువ సేపు ఉంటది. ఎక్కడి నుంచో వస్తది. హ్మ్. మనమేం హ్మ్. క్రియేట్ చెయ్యం.
హ్మ్. బట్ యూ ఆర్ యాక్సెసింగ్ దట్. అలాగే ఓహ్! శక్తిపాతంలో ఆ డివైన్ గురూస్ నుంచి వచ్చిన ఎనర్జీస్‌ని మనం యూజ్ చేసుకొని హ్మ్. చేసినప్పుడు రిజల్ట్ చాలా ఫాస్ట్‌గా ఉంటది. హ్మ్. నాకే ఎన్నో కేసెస్ డిప్రెషన్‌లో ఉండి అసలు ఈవెన్ వింటర్ డిప్రెషన్ చాలా మందికి ఈ చలికాలం యూరోప్‌లోను, అమెరికాలోను హ్మ్. చలికాలం ఎక్కువ ఉంటది గదా! అవును. చలి, చలి, చలి ఎదురుగా మంచు బయటికెళ్ళలేరు. అవును. వాళ్ళకి డిప్రెషన్ వస్తది. వింటర్ డిప్రెషన్. ఎందుకంటే ఎనర్జీ ఉండదు బయట. ఆ! సూర్యుడు రాడు. ఓహ్! ఎనర్జీ ఉండక డిప్రెషన్‌లోకెళ్ళిపోతారు. హ్మ్. ఆ వింటర్ డిప్రెషన్‌లో కూడా ఆహ్, ఏది వీడు వేరే దానికి కాలు నొప్పుకో, చేతి నొప్పుకో చేసుకుంటే వింటర్ డిప్రెషన్ పోయింది ఆళ్ళకి. రెగ్యులర్ హీలింగ్‌లో మెడిటేషన్‌లో ఓహ్! ఉండేటప్పటికి. అంటే వాళ్ళు వేరే వాళ్ళు చెప్ ఫిజికల్ ప హ్మ్. పే ప్రాబ్లమ్ కోసం ఇది హ్మ్. శక్తిపాత హీలింగ్ చేస్తే చేస్తే డిప్రెషన్ గూడా డిసపియర్. డిప్రెషన్ పోయిందండి నాకు. ఓహ్! ఎవ్రీ ఇయర్ గ్రేట్. నాకు 20 ఏళ్ల నుంచి డిప్రెషన్ ఎప్పుడూ వింటర్‌లో వస్తది. అది పోయింది ఈ ఇయర్. సో గ్రేట్. సో గ్రేట్ అండి. అంటే ఆ ఎనర్జీ మన బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ 3 కలిపే ఉంటాయండి. 3 కలిపే పనిచేస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు ఒక వా ఐస్ క్యూబ్ బికమ్స్ వాటర్. వాటర్ బికమ్స్ వేపర్. ఈ 3 హ్మ్. ఒకటే. మళ్ళీ ఇట్ బికమ్స్ రెయిన్. ఆ! అలాగే మన బాడీ ఫిజికల్ బాడీ, ఈ ఫిజికల్ బాడీలోంచి మన ఎనర్జీ ఫీల్డ్, ఆ! ఇక్కడి నుంచి ఇంకా మన యొక్క మనోమయ కోశము, ఆనందమయ కోశము ఇవన్నీ విజ్ఞానమయ కోశం ఇవన్నీ సటిల్ బాడీసే. ఇయన్నీ ఉన్నాయి కదా! మీకు ఈ జ్ఞానం ఉంది కదా! సడెన్‌గా ఓ మాట అంటే ఒకటి గుర్తుకొస్తుంది కదా! ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్‌లీ. వస్తుందది? లోపల మెమరీ. ఎక్కడి నుంచో వస్తుంది. ఆ! చానలైజ్ ఆ! అవుతుంది. యెస్. 16/7 అంటే అంత ఇప్పుడు నేను చెప్పలేను గానీ మీరు చెప్పగలరేమో. అది నేను మర్చిపోయావు. మ్యాథ్స్‌లో నేను పూరమ్మా. నేను కూడా పూరే. అంటే టక్‌మని ఎక్కడొస్తుంది? నువ్వేమి ఇలా ఇలా మొదలెట్టావు ఫస్టు. అవును. ఆ! అప్పుడు మైండ్‌లోకెళ్ళింది. మైండ్‌లోంచి యెస్. ఎక్కడికో ఎళ్లి నిక్షిప్తమైంది. అవును. అది అడగగానే టక్‌మనొస్తుంది. ఓకే. ఇప్పుడేదో ఒక 20 ఏళ్ల క్రితం ఎవరో ఆ! పేరు అనగానే, ఒక విషయం అనగానే గుర్తుకొస్తుంది. ఆ! ఎక్కడి నుంచొస్తుంది? ఒక నాలెడ్జ్ ఒస్తుంది. ఎక్కడి నుంచి? ఒక అండర్‌స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ ఎక్కడి నుంచి? ఇదంతా విజ్ఞానమయ కోశంలో ఉంటాయి. మన ఓకే. యొక్క కోశంలోనే మనమే ఇవన్నీ. ఇంక హుహు. దాన్నెవడు ప్రూవ్ చేస్తాడు? ఏ సైన్స్ ప్రూవ్ చేస్తది? బియాండ్ సైన్స్ కదమ్మా ఇది. అది బియాండ్ సైన్స్ కాదు. అది సైన్సే. అది మన సైన్సే. సైన్స్ అంటే అదేంటో మనకి తెలుసుకునే ఇన్‌స్ట్రుమెంట్‌ని కనుక్కోలేదు. పదార్థంలో ఉన్నది మాత్రమే సైన్సు. పదార్థంగా తయారైంది మాత్రమే సైన్స్. హ్మ్. బట్ బియాండ్ దట్ ఉన్నది బియాండ్ కూడా కూడా అది కూడా సైన్సే. అది కూడా సైన్సే. మ్యాటరే. ఎందుకంటే ఈ పదార్థాన్ని కూడా దాని నుంచే తీసుకొచ్చారు కదా! మరిప్పుడు మీరన్నట్టు. ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ అని చెప్తున్నారు. హ్మ్. క్వాంటమ్ సైన్స్ అంటున్నారు. అవును. ఆ క్వాంటమ్‌లో వాళ్ళు ఆఖరికి ఏమన్నారు? మొన్నటి వరకు యాటమే అన్నిటికన్నా చిన్న పార్టికల్ అన్నారు. హ్మ్. అవును. మరి సైన్సే మాట్లాడదాం. అవును. మరిప్పుడేమన్నారు? అసలు ఆ యాటమ్ కూడా లేదురా బాబు! అయన్నీ వేవ్స్ లాగే ఉన్నాయి. అవును. అవి ఇలా వేవ్స్ లాగే ఉన్నాయి. అయితే ఈ వేవ్స్ అంట అబ్జర్వర్ ఎఫెక్ట్ అని అబ్ ఒక సైంటిఫిక్ ఇదొచ్చింది. ఇవి ఇప్పుడు ఇలాగ ఇప్పుడు ఇవన్నీ నా బాడీ అంతా వేవ్సే కదా! అవును. నా బాడీ అవును. అంతా ఆటమే కదా! అవును. మీరు అన్నీ ఇదంతా అవును. ఆటమే. అంతా అంతా ఆటమ్సే. ఆటమే. అవును. ఇదంతా ఒక ఫ్లక్స్ ఇలా, ఇలా, ఇలా గాలి పీలుస్తున్నాము యాటమ్స్ ఎళ్తున్నాయి. మళ్ళీ బయటికెళ్తున్నాయి. కొన్ని యాటమ్స్ మన బాడీలో ఇప్పుడు నా బాడీ ఏదైతే ఉందో అందులో బాడీ ఇప్పుడు బయటకొచ్చేసిందిగా. మై కార్బన్ డయాక్సైడ్ ఈస్ మై బాడీ. 10 మినిట్స్ బ్యాక్. జస్ట్ 1 హ్మ్. సెకండ్ బ్యాక్. హ్మ్. మై కార్బన్ డయాక్సైడ్ ఆటమ్స్ ఆర్ హియర్. అంటే ఐ యామ్ హియర్. ఇక్కడున్న ఆక్సిజన్ నా లోపలికొచ్చింది. హ్మ్. అంతేగా? ఇన్, ఔట్ మనమే. మనమే ఇస్తున్నాంగా. మన బాడీయే గదా! ఇప్పుడు అదే ఆక్సిజన్ అంటున్నా. నా లోపల ఉన్న ఆక్సిజన్ ఉంటేనేగా నేను యెస్. యెస్. బావుంటాను. యెస్. యెస్. అలాగన్నప్పుడు ఆ అబ్జర్వర్ ఎఫెక్ట్ ఏం చేశారు? ఈ వేవ్స్ ఇలాగెళ్తున్నప్పుడు వాళ్ళు 2 ఇది హోల్స్ లాగా పెట్టి హౌ ద వేవ్స్ ఆర్ మూవింగ్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవి మామూలుగా ఎళ్తూ ఉన్నాయి. హ్మ్. అసలు ఇవి ఎలాగెళ్తున్నాయని చూడడానికి ఒక ఇన్‌స్ట్రుమెంట్ పెట్టారు. హ్మ్. అంటే హౌ దే హ్మ్. ఆర్ మూవింగ్. హ్మ్. ఎప్పుడైతే అబ్జర్వర్ పెట్టగానే ఇది పార్టికల్ అయిపోయింది. ఈ వేవ్ కాస్త కొలాప్స్డ్ ఇంటూ ఏ పార్టికల్. ఓకే. వీళ్ళకి మతిపోయింది. అంటే ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు? అదే మన సైంటిస్ట్‌లు ఏం జేశారు? మన యోగాలో ఏం చెప్పారు? నీ యొక్క శ్వాసలోకెళ్తావు. తర్వాత ధారణలోకెళ్తావు. ఆ ధారణలో ఏకాగ్రతగా ఏ ఆలోచన మీద నువ్వున్నావో, ఆ ఆలోచన మీదే నీ ధ్యాసుంటే, దానికి అది ఫార్మ్ కావాల్సినవన్నీ అవుతుంది. యాటమ్స్ కొలాప్స్ అయ్యి యెస్. నీకా పనవుతది. అవుతుంది. ఓహ్! ఇప్పుడు అక్కడ కొలాప్స్ అయింది గదా! అయిందిగా. సైన్స్‌లో కొలాప్స్ అయింది గదా! ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మొత్తం అందరూ మోటివేషనల్ స్పీకర్సు, మాస్టర్స్ అందరూ అబ్జర్వర్ ఎఫెక్టే చెప్తారు. ఎందుకు ఆ ఒక్క సైన్స్ చెప్పడం ఎందుకు అంటాను నేను. అంటే అది కొత్తగా వచ్చింది గదమ్మా! అంటే అంటే
ఇది ఆహా! నేనిప్పుడు అది కొన్ని గమనించి గూడా నేను మీ దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే, ఒక ఇష్యూ సైంటిఫికల్‌గానో హ్మ్. లేకపోతే అది ఒకటి బయటకొచ్చినప్పుడు, అది మేము మాట్లాడక దాని నుంచి కొంచెం ముందుకెళ్ళడం మానేస్తారు. హ్మ్. అది మాత్రమే పట్టుకొని దాని చుట్టూనే తిరుగుతూ సబ్జెక్ట్ చెప్తూ ఉన్నారు. అసలదేంటి అనేటటువంటిది గూడా మెన్షన్ జేయాలి. అదే. అంటే హ్మ్. కట్ టు పేస్ట్. ఈ కట్టు పేస్ట్ నాలెడ్జ్‌లో అంటే నేను అందరిని అనటం లేదండి. అందరూ ఇదొక వేవ్ కింద తీసుకొని గబగబా దాన్ని చదివేసి ఇప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి ఏదో ఒక మాస్టర్ బ్రెయిన్ హ్మ్. అనిపించుకోవాలని తప్ప, అసలు ఆ బ్రెయిన్‌లో మాస్టరీ ఉందా? లేదా? అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీని ట్యాప్ చేసి, ఆ ఫ్రీక్వెన్సీలో మనం వెళ్ళగలిగి వర్క్ చేయగలిగితే మనకది మేనిఫెస్ట్ అవుతది. ఎనీథింగ్ టు గెట్ మేనిఫెస్ట్. చిన్న క్వెషన్ అడుగుతా. ఇందాక నేను ఒక మాట అన్నాను కదా! మ్యాథ్స్‌లో నేను పూర్ అని. ఆ పూర్ ఉండడం వల్ల నేను నా సబ్జెక్ట్ వచ్చేసి సీఈసీ తర్వాత బీఏ చేసా. తర్వాత మాస్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చిన. ఇప్పుడు సేమ్ అదే నేరేషన్ మా అమ్మాయికొచ్చింది. మీరు ఓకేమ్మా? అనుంటారుగా ఆ! మ్యాథ్స్‌లో పూర్ అని అంటూ మ్యాథ్స్ టఫ్, మ్యాథ్స్‌లో పూరు, అబ్బా! ఈ లెక్క నాకు తెలియడం లేదు అనుంటారు అవును. కదా! అబ్బో! నాకు మ్యాథ్స్ అంటే గిట్టదు, గిట్టదు, గిట్టదు అని అది అంటానే వినుంటది గదా! ఉండేదాన్ని. ఆ! సో, అది షీ బికేమ్ లైక్ థట్. హ్మ్. బట్ ఆ తర్వాత ఏమైంది అనంటే, ఇప్పుడు మా అమ్మాయిని చూస్తే నాకు భయమేమేస్తుందంటే, ఇది మళ్ళీ వాళ్ళ పిల్లలకి క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? అయితే హ్మ్. దీన్ని ఇక్కడ ఎలా కట్ చేయాలి? ఈ ఈ ఎనర్జీని కట్ చేయొచ్చా? ఇప్పుడు ఆల్ దీస్ ఆర్ ప్రోగ్రామ్స్. హ్మ్. మన యొక్క మైండ్ ప్రోగ్రామింగ్స్ హ్మ్. ప్రతీది కూడా. మనం పుట్టిన పిల్లలకి ఏముంది ఏం లేదుగా వాడికి. వాడెవడో తెలీదు. వాడు ఇండియాలో ఉన్నాడా? అమెరికాలో ఉన్నాడా? ఆఫ్రికాలో ఉన్నాడా? వాళ్ళ ఏమి తల్లిదండ్రులు తెలీదు. ఎవడు అంతే గదా! వాడికి కింగ్ పిల్లాడైనా తెలీదు. రాజుగారి కుమారుడైనా తెలీదు. రోడ్డు మీద ఒకేలా ఉంది. అడుక్కునేవాడి పిల్లాడైనా తెలీదు ఆడికి ఏం అవును. తెలీదు. ఒకటే స్టేటస్ మైండ్. సింపుల్ మైండ్. వాడు పెరుగుతున్న కొలది ప్రతీదీ వాడు నేర్చుకుంటూ వెళ్తాడు. ఆ పేరెంట్స్ బట్టి, ఆ ఎన్విరాన్మెంట్, ఆ కల్చర్ బట్టి ఇయన్నీ నేర్చుకుంటూ వెళ్తాం. అలాగే మన ఫ్యామిలీస్ బట్టి నేర్చుకుంటూ వెళ్తాం. హ్మ్. మీరున్న ఫ్యామిలీలో మీరున్న మాటలు, తల్లిదండ్రుల మాటలు, ఓకే. ఏదో మిడిల్ క్లాసు, మనకింతే, ఉద్యోగం లేకపోతే అది, మనం వి కెనాట్ అఫోర్డ్ ఇట్. ఇలాంటి వర్డ్స్ అన్నీ నేర్చుకుంటాం. డబ్బులు జాగ్రత్తగా వాడాలి. ఆయన చెప్తుంటాడుగా లలిత జ్యువెల్లరీస్ అని డబ్బులు చెట్లకు ఊరికినే కాయవని. రావు. ఆ! ఆ! ఊరికే రావు, ఊరికే రావు, ఊరికే రావు. మరి చాలా మందికి ఊరికే వచ్చేస్తున్నాయి గదా! ఎటవుతున్నాయి? ఎలాగొస్తున్నాయి ఈళ్ళకి? అంటే ఇప్పుడు మనకెందుకు అందరూ రావు? ఇంకొకటి కూడా మొదలుపెట్టారమ్మా. కష్టం. ఊరికనే వచ్చేస్తాయని ఏ పని చేయకుండా కూర్చొని నీకు ఊరికనే రావాలి రావాలని యూనివర్స్‌ని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు. అదే ఉంది. అందులో బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ 3 కదా! ఎనీ ఇష్యూకి టు అచీవ్ ఇట్ ఫిజికల్, ఆస్ట్రల్, కాజల్ 3 కాజెస్. ప్రాబ్లమ్‌కైనా అంతే. ఎనీ హ్మ్. ప్రాబ్లమ్ విల్ బి క్రియేటెడ్ ఎయిదర్ ఫిజికల్ లెవెల్, హ్మ్. ఆస్ట్రల్ లెవెల్, హ్మ్. ఎనర్జీ లెవెల్ అండ్ కాజల్ లెవెల్. ఇంకొంచెం సూక్ష్మత ఆ మూడిట్లో ఉంటాయి. ఓకే. సో, వి హావ్ టు హీల్ ఆల్ ద 3 థింగ్స్. అప్పుడు ఓహ్! నీకు ఆపర్చునిటీ టు గెట్ నీకొక హ్మ్. ఆపర్చునిటీ అనేది నీకు క్రియేట్ అవుతది. కొలాప్స్ అవుతది. మనం ఇందాక అనుకున్న అబ్జర్వర్ ఎఫెక్ట్‌లో ఈ ఎనర్జీ అంతా అక్కడ కొలాప్స్ అయ్యి, ఆ కొలాప్స్ పనికి పార్టిక్ కావాల్సిందిగా యెస్. యెస్. కొలాప్స్ అయ్యి, ఆ పనికి కావాల్సిందిగా నీకొక ఆలోచన ఏర్పడడము, ఒక ఓహ్! అవకాశం రావడము, దాన్ని హ్మ్. నువ్వు హుహు. టేకప్ చేయడం, క్యారీ ఫార్వర్డ్ చేయడము ఇదంతా జరుగుతది. నా లైఫ్‌లో గూడా నేను చాలా కొన్నిటిల్ని చూసానమ్మా. చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాలు గూడా నేను అనుభవించాను. ఆహ్, ఒక సిల్లీ వెర్షన్ జెప్పాలి అంటే, మా ఫ్రెండ్ ఒక సారీ గొనుక్కున్నారు. నాకు హాఫ్ వైట్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఆవిడ ఇలా కనుక్కొనొచ్చి, "ఇదిగో ప్రియ నేను" అంటే మేమిద్దరం ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నమాట. "ప్రియ నేను షాప్‌కెళ్ళాను. ఇదిగో చూడు సారీ చాలా బావుంది. అది బనారస్ సారీ చాలా కాస్ట్‌లీ సారీ. అబ్బా! ఎంత బావుందో" అనుకుని అది అలా ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత సరే 2, 3 సారీస్ చూసేసాను ఎళ్ళిపోయాను. ఆ చీర మీద నాకు మైండు పడిపోయింది. చాలా బావుందమ్మా! నువ్వెళ్తే నన్ను కూడా పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా! నేను కూడా ఇలాంటివి సెలెక్ట్ చేసుకునేదాన్ని కదా! అని వెళ్ళిపోయిన తర్వాత నాకనిపించింది. నేను కూడా ఎళ్తే ఇంత మంచి సారీ నేనే తీసుకొని ఉండుండేదాన్ని కదా! అని. తర్వాత అమ్మ ఒక 4 డేస్ తర్వాత, ఒక 1 వీక్ తర్వాత నాకు సరిగ్గా గుర్తులేదు. ఒకరోజు ఇట్లాగే కూర్చొని మాట్లాడుతూ ఉంటే తను లోపల నుంచి హ్యాంగర్ తోటి ఆ చీర ఇలా పట్టుకొస్తుంది. పట్టుకొనొస్తూ, "ప్రియా గారు మీకు ఈ సారీ వైట్ అంటే మీకు చాలా ఇష్టం గదా! నేనంత కట్టుకోను. ఇది మీకు బావుంటదని నాకు బాగా అనిపిచ్చింది. ఇది మీదే తీసుకోండి." సో, అదే. అది ఎంత ప్లెజర్ ఉంటది. అరే! నేను గమనించా. ఇలాంటివి నా జీవితంలో జరిగిన తరువాత, ఒక అఫర్మేషన్ అనేటటువంటిది అంటే ఒక థాట్ ప్రాసెస్ అనేటటువంటిది ఒకటుంది. ఆ థాట్‌ని ఎలాంటి ప్రాసెస్‌లో మనం ప్రెజెంట్ చేయాలనేటటువంటిది కూడా యూనివర్స్‌తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఉంది.
అది అయిపోయిన తర్వాత ఒక ప్రముఖుల్ని కలవాలి అని జెప్పేసని చాలా అనుకున్నా అనమాట. బట్ నా కెపాసిటీ సరిపోదు. హ్మ్. బట్ నా మైండ్‌లో అలా ఉంది. నేను వీళ్ళని కలవాలి, నేను కలవాలి, ఇలా కూర్చోవాలి, ఇలా మాట్లాడాలి. ఒక థాట్ క్రియేట్ చేసిన తర్వాత నేను అట్లా నంబర్ ఆఫ్ పర్సన్స్ నా లైఫ్‌లో నేను అందుకోలేను అనుకున్నటువంటి వాళ్ళని, వాళ్ళు నన్ను ఎంత సాదరంగా, ఎంత గౌరవంగా, ఎంత ఆప్యాయంగా ఇన్వైట్ చేశారో చెప్పలేను. అలాగే ఎప్పుడూ కూడా అదేంటి అసెంబ్లీ ముందు నుంచి ఎళ్ళేదాన్నమ్మా. అసెంబ్లీలోకి ఎప్పుడూ ఎళ్ళేదాన్ని. ఎందుకంటే నాది క్రైమ్ సబ్జెక్ట్ హ్మ్. గాబట్టి నాకు ఎంతసేపు ఈ గోలలే ఉండేయి గానీ నాకు రాజకీయాలతో సంబంధం లేదు. సో, ఎళ్తూ అబ్బా! అసెంబ్లీనా ఇది ఎప్పుడు లోపలికెళ్ళి ఒకసారి జూడాలి అనుకునేదాన్ని ఎళ్ళిపోయేదాన్ని. అది ఆ అఫర్మేషన్ ఒక 20 ఇయర్స్ వరకు నడిచిన తర్వాత వన్ ఫైన్ డే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్‌లో గెలిచిన తర్వాత ఎలక్షన్స్ ముందు వర్క్ చేయమన్నారు. చేశాము. హి ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన గెలిచారు. గెలిచిన తర్వాత వన్ ఫైన్ డే పిలిచారు. పిలిచిన తర్వాత "అమ్మ నువ్వు నీకు ఏమి బాధ్యతలు అప్పజెప్పాలనుకుంటున్నారు? ఏ సెక్షన్‌లో నువ్వు ఇమ్మడగలవు" అని ఒక పాయింట్ అన్నారు. నాకు తెలీదు సార్. మీరు ఏ బాధ్యత ఇస్తే నేను అది తీసుకుంటాను. మీరు నన్ను పిలిచి బాధ్యత అన్నారు. ఐ ఫెల్ట్ ఇట్ వెరీ హ్యాపీ అన్న తర్వాత ఓకే. అసెంబ్లీ చూసుకోమ్మా అన్నారు. ఆ! అసెంబ్లీయా? అనేసి సార్ అసెంబ్లీ బయట నుంచి చూడటం తప్ప, నేను లోపలికెప్పుడు ఎళ్ళింది లేదు అనే లోపు ఆయన చెప్పేసి ఎళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి. అదే ఆయన గదా! టైం చాలా వాల్యుబుల్. మనం ఆ! పిలవడమే ఎక్కువ అంటే మనం సోది చెప్తే ఎక్కడ వింటారు. అసెంబ్లీ అబ్జర్వర్‌గా ఉండు. అసెంబ్లీ అబ్జర్వర్‌గా ఎయండి అని చెప్పేసని ఎళ్ళిపోయారు. నేను అసలు సార్ అని మాట్లాడే లోపు ఆయన వినిపించుకోకుండా ఎళ్ళిపోయారు. ఇక లోపలికెళ్ళి కూర్చున్న తర్వాత, అమ్మ అసెంబ్లీ లోపలికి అడుగు పెట్టిన తర్వాత, నాకప్పుడు అసెంబ్లీ లోపల చూసినప్పుడు ఆ థాట్ గుర్తొచ్చింది. అరే! ఎన్ని సార్లు అసెంబ్లీ ముందు నుంచి ఎళ్తూ లోపలెలా ఉంటుందో, లోపలెలా ఉంటుందో, లోపలెలా ఉంటుందో అనుకున్న థాట్ 20 ఏళ్ల తర్వాత నన్ను తీసుకొచ్చి అసెంబ్లీలో హ్మ్. అది కూడా ఎక్కడ కూర్చోబెట్టింది ఒక మంచి హ్మ్. హోదాలో హ్మ్. అదే. ఉన్నటువంటి దీంట్లో కూర్చోపెట్టింది. హోదాలో కూర్చోపెట్టింది. ఆ తర్వాత నాకు అసెంబ్లీ సెషన్స్ ఏంటంటే, నా అదృష్టం బావుండి ఒక 4 రోజులో, 5 రోజులో అసెంబ్లీ అదేంటి గ్యాప్ వచ్చింది. ఆ 5 రోజులు మా సీనియర్స్ దగ్గర కూర్చొని, బాబు అసెంబ్లీ అంటే ఏంటి? 0 అవర్ అంటే ఏంటి? క్వెషన్ అవర్ ఏంటి? అసలు దీంట్లో ఎలా ఉంటారు? ఏంటి? హ్మ్. 5 రోజులు డే అండ్ నైట్ కూర్చొని అవపోసన బట్టి, అప్పుడు ఆ తర్వాత అప్రతిహంగా నేను హ్యాండిల్ చేయటం జరిగింది. ఇలా ఎన్నో అమ్మా. హుహు. ఎన్నో అంటే ఎన్నో. లైఫ్‌లో అయి అసలు నేను అచీవ్ చేశానంటే బికాస్ ఆఫ్ యూనివర్స్ తోటి నేను థాట్ అండ్ నెగటివిటీని ఫియర్ ఆఫ్ అవుతుందో లేదో అని భయం లేకపోవడం. ఆ! అంటే వాట్ ఈస్ యూ టుడే ఈస్ యువర్ థాట్ ఆఫ్ యెస్టర్‌డే. నీ యొక్క ఆలోచన ఓహ్! వెనకాల నిన్న ఏదైతే నిన్న అంటే ఆ! పాస్ట్. హ్మ్. అదే ఇవాళ. కాబట్టి ఇవాళ అయ్యో! బాలేదు, బాలేదు, బాలేదంటే ఏంటి? రేపటి ఫ్యూచర్‌కి బాలేదు, బాలేదు, బాలేదని ఇస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఆ! ఇవాళది అసలు వదిలేయి. ఓకే. దిస్ ఈజ్ పాస్ట్‌లో ఏదైతే నువ్వు అనుకుని ఉన్నావో యూ హావ్ అది నీకిక్కడ కనిపిస్తూ ఉంది. జస్ట్ దీన్ని పక్కన పెట్టేయి. హ్మ్. ఇది పక్కన పెట్టి జస్ట్ విత్ క్లియర్ మైండ్ బీ ఇన్ ద నౌ అది వేరు. నౌ అంటే ఇంకేం లేదు. ఇవాళ ఇది, అది అనేకోకుండా జస్ట్ బీ విత్ ద నౌ ఉన్నా పర్వాలేదు. ఆర్ దిస్ ఈజ్ వాట్ ఐ థాట్. వాట్ ఐ హావ్ నేను అట్రాక్ట్ చేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ నీకేం కావాలో అట్రాక్ట్ చేయాలంటే దాని మీద యాస్ ఇఫ్ యూ ఆర్ దట్ అనేది ఇప్పుడు ఆ ఫీలింగ్‌లో. ఈవెన్ దో యూ ఆర్ నాట్ దట్ నౌ. ఇప్పుడు అది నువ్వు ఆలోచన చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ దట్. అది. గ్రేట్ వర్డ్స్ అమ్మా. అది. ఎందుకంటే యెస్టర్‌డేస్ థాట్ ఈస్ టుడే. ఈజ్ యువర్ టుడేస్ థాట్ ఈస్ టుమారో. హ్మ్. అందుకే టుడేస్ మన థాట్ ఈజ్ యువర్ టుమారో. పెద్దవాళ్ళు హ్మ్. పెద్దవాళ్ళు ఒక మాట అంటారు చూడండి. ఈ రోజు కంటే రేపు బావుంటుంది. హ్మ్. రేపు కంటే ఎల్లుండి హ్మ్. బావుంటుంది. ఇంకా బావుంటుంది అని. అంటే ఎంత పాజిటివ్ నేర్పారు మనకి. కానీ ఈరోజు మనమేమో నెగెటివ్‌లోకెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఈ ఫార్మేషన్ ఎలా వచ్చిందంటారు? ఇంత అద్భుతమైన శక్తి ఇక్కడ మన భారతదేశంలో ఉంది. ఇక్కడ అది కొంచెం మనం ఎక్కువ వెస్టర్న్ థాట్‌లోకి వెళ్ళిపోయాం కదా! వెస్టర్న్ మైండ్ హ్మ్. చదువులు, ఇంగ్లీష్ చదువులు ఆ థాట్ ప్రాసెస్ అదే గొప్ప అనుకుని, ఆ! మనది అసలు ఏది కాదనుకుని. అంటే హ్మ్. మనది అలా ఫాలో అవుతూ వెళ్తే అది వేరు. హ్మ్. మనది కూడా. ఇది హ్మ్. ఇది కాదు అనుకుని అదొకటే అనుకుని ఇదంతా వేస్టు, ఇది. తప్పు అనుకుని మనం అలా వెళ్ళిపోయాం. నేను హ్మ్. చూస్తాను మా మనవరాలుంది. దానికి మాట్లాడంటే దానికి క, ఖ, గ, ఘ అన్నప్పుడు ఆ నాలుక ఎలా ఉందో చెప్తుంటే,
ఏబీసీడీలో అదెక్కడ చెప్తున్నారు? చెప్పరు కదా! అవును. ఆ! అవును. ఝ, ఞ అనడం అనేది ఏది ఆ నాలుక ఎలా తిరుగుతుందనేది అంతా అది వెళ్ళి మళ్ళీ బ్రెయిన్‌లోది ఏదో ఒక దానికి తగులుతది. ఒక యాక్టివేట్ చేస్తది. అంటే భాషలోనే అంతుంది మనకు. ఇప్పుడది చెప్పకపోతే మన ఇవాళే చూస్తున్నాం మన యాంకర్సు చమురు, చమురు, చమురు అంటుంటే పెళ్లి, నాకిక్కడ ఇలాగ పెళ్లి, ఆ! పెళ్ళాం. పెళ్లి డాక్టర్లు ఈ భాష డా చూస్తే నాకు డెంటల్ డాక్టరు మీ పళ్ళు, మీ పళ్ళు, మీ పళ్ళు పళ్ళు అంటుంటే ఆయన పోనీ నువ్వు ఆ డాక్టర్‌వి పళ్ళు అనరా బాబు. పళ్ళు అనమ్మా అని కూడా కరెక్ట్ పళ్ళు చేయరు. లేదు. అంటే ఆయనకు కూడా ఇదే పెళ్లి వస్తదో, ఆమెకు కూడా ఇదే పెళ్లి, పెళ్ళాం. ఆ! అసలు ఆ ఆహ్, యాక్సిస్ చూస్తే హ్మ్. ఒక్కొక్కసారి ఎంత బాధ టప టప కొట్టాలనిపిస్తదమ్మా. అంటే యూ మరి బిలీవ్ ఇట్ ఆర్ నేర్చుకోలేదు నాట్. గదా! వాళ్ళు యూ పాపం. ఆ! ఆ ఛ ఏంటి? ఛ ఏంటి? ఛ ఏంటి? ఆ తేడా చాప కాదు చాప. అరె! చాప అదిరా చాప. అంటే భాషని కరెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది హ్మ్. ఇవాళ మనము నామోషి కింద ఫీల్ అవ్వడం అనేది నిజంగా నామోషిగా ఫీల్ అవ్వాలమ్మా. హ్మ్. ఆ అవును. భావనకి. మా మా అమ్మాయిని దాదాపు స్కూల్‌లో జాయిన్ చేయడానికి తీసుకెళ్ళా. ఎప్పుడు తనకి 3 ఇయర్స్ వచ్చినప్పుడు. ప్రీ స్కూల్‌లో. జాయిన్ జేయడానికెళ్ళినప్పుడు అక్కడ 2 గంటలే స్కూలుంది. అది నాకు నచ్చింది. అంతకు మించి వాళ్ళ హ్మ్. బ్రెయిన్‌ని మనం ప్రెషర్ పెట్టొద్దు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వైఫ్ నడుపుతుంది. సో, తీసుకెళ్ళి కూర్చున్న తర్వాత తను మా అమ్మాయిని చూసి వాట్ ఈస్ యువర్ నేమ్ అని అడిగింది ఆవిడ. అనంటే ఇట్లా చూసింది మా అమ్మాయి. మళ్ళీ అడిగింది వాట్ ఈస్ యువర్ నేమ్ అని. అప్పుడు నేను జెప్పాను. ఏం జెప్పుండుంటాను చెప్పండి? ఇంగ్లీష్ మా రాదన్నారు. అమ్మాయికి ఇంగ్లీష్ రాదని జెప్పా. "హా!" అని ఇట్లా ఆ! చూసి, "ప్రియా నీ కూతురికి ఇంగ్లీష్ రాదా? ఏంది?" అనన్నారు. నేను నేర్పలా. అది "అదేంటి? ఎప్పుడన్నా వస్తది. అదేంటి?" అనంది. నా బిడ్డకి ముందు మాతృభాష తెలియాలి. ప్రతి అక్షరము, ప్రతి పదము, ప్రతిది వస్తువు, అలాగే వరసలు తెలియాలి. ఆంటీ, అంకుల్స్ నేనసలు చాలా అంటే చాలా తక్కువ పిలిపిస్తా అనమాట. ఈ యొక్క వరసలు తెలియాలి. అలాగే ప్రతి పదము తెలియాలి. అక్షరాలు తెలియాలి. నా భాష స్పష్టంగా నాలుక మీద పలకాలి. అదే అది. ఇందాక మీరన్నారు హ్మ్. చూసారా? నాలుకని కాక్క, గాగ్గ, న్య అని అనడం రావట్లేదు. ఇది పలకాలి. ఎప్పుడు పలుకుతారు? ఆ భాషలోనే ఉన్నప్పుడు. హ్మ్. అందుకని నేను ఈ ఇంట్లో కనీసం ఒక్క ఇంగ్లీష్ వర్డ్ ఏదో కామన్ హ్మ్. వర్డ్స్ హ్మ్. కొన్ని తప్ప ఇంగ్లీష్ వర్డ్ అనేది నేను నేర్పలేదు అనంటే ఆవిడ చాలా షాక్ అయిందనమాట. "ప్రియా ఇప్పటి నుంచి నేనిది తల్లులకి జెప్తాను నేను" అనేసి. ఎందుకంటే హ్మ్. నా భాష లేనిదే. మాతృభాష లేకుండా మృత భాషలు నేర్చుకుని అవసరమే ఇవన్నీ బ్రతుకు తెరువుకి. కానీ ప్రాణం పోసేది హ్మ్. మాత్రం 56 అక్షరాలలో తెలుగు అక్షరాలన్నీ కూడా పలికితే మన నాడులు మొత్తము కూడా యాక్టివేట్ స్పందిస్తాయి. అవుతాయి. యాక్టివేట్ అవుతాయి. అద్భుతమైనటువంటి హీలింగ్ స్టార్ట్ అవుతది బాడీలో అని చెప్తుంటే ఎంత గర్వం వస్తదమ్మా! నా భాషకి, నా అక్షరాలకి ఇంత సైంటిఫిక్ హ్మ్. ఆహ్, ఇప్పుడు అదే గాయత్రి మంత్రం చదవండి మంచిది అని చెప్తారు అందరూ. ఏముంది అది ఇది అంటారు. ఆమె న్యూరాలజీ ఏదో చదివింది. హ్మ్. ఎంబీబీఎస్ ఏదో చదివింది. న్యూరో న్యూరాలజీ డాక్టర్ అనుకోండి. హ్మ్. ఆమె కూడా న్యూరాలజిస్ట్. సరదాగా ఇవన్నీ నేర్చుకుంది. వాళ్ళేదో ఇంట్లో గాయత్రి మంత్రం చదివించారు. అది చదివారు. ఇప్పుడు వాళ్ళు హౌ ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ ద న్యూరోనల్ థింగ్స్ ఆ! అని ఈరోజు హ్మ్. డాక్టర్స్ మాట్లాడుతున్నారు. ఆళ్ళు ఈ మంత్రం మాట్లాడితే అది చెప్పండి. సైన్స్ అయిపోద్దా? సైన్స్ అవుద్ది. అవును. ఈళ్ళు చెప్తే కాదా? అవును. అంటే సర్టిఫికేట్ తెచ్చుకున్నారు కాబట్టి. చెప్తున్నా. అంటే ఇప్పుడు గాయత్రి మంత్రం చదివితే ఎలా ఏది చదివితే ఉందని ఆళ్ళేదో ముందో టెస్ట్ చేస్తారు. 10 సార్లు గాయత్రి మంత్రం చదివిన వాళ్ళకి అది ఏముంది చేంజ్ అనేది చూస్తారు. అదొక పేపర్ కింద రాసేటప్పటికి ఆహ్, అది సైన్స్. హ్మ్. నేను ముందు నుంచి చెప్తున్నది అదే కదా! ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఆ! అంటే సరే అది తప్పు అని నేను అనడం లేదు. నేను చెప్పేది మళ్ళీ వాళ్ళు అక్కడే ఆగిపోతారు. హ్మ్. అక్కడే ఆగుతారు. అంతకన్నా ఇంకెక్కువుండి దీనికన్నా ఇంకా ఎక్కువ జరిగితే మళ్ళీ అది ఒప్పుకోరు. మళ్ళీ అంటే ఈ డిగ్రీలకి ఎవరు జాయిన్ అవ్వరు. మళ్ళీ ఇదవుతది కదా! ప్రమాదం ఏర్పడుతది. అలా ఉంటది. ఇప్పుడు డాక్టర్ హెగ్డే అని ఆయన అవును. కర్ణాటక ఆయన. ఎంత అద్భుతంగా ఆయన అన్నీ చెప్తారు. చెప్తారమ్మా ఆయన. హీలింగ్ నేర్చుకోండి యెస్ అంటారు. ఆయన ఎగ్జాక్ట్‌లీ. పెద్ద డాక్టరు. యాహ్! అన్నీ చేసి, చేసి, చూసి, చూసి నౌ మరి ఆయనకి ఎక్స్‌పీరియన్స్ తోటే కదా చెప్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. అలాగా ఈ ఎనర్జీ అనేది అది ఉంది. ఇప్పుడు భూమికి ఆకర్షణ శక్తి ఉందా? లేదా? లేదు. నేను ఒప్పుకోను. అలాగని పడిపోతున్నానా?
భూమి వదిలేయడం లేదు కదా! నన్ను నేను ఒప్పుకున్నా లేకపోయినా నన్ను పట్టుకునేయవచ్చు. వీళ్ళందరికీ 'గ్రావిటీ' సినిమా చూపించాలమ్మా. 'గ్రావిటీ' సినిమా చూపిస్తే అప్పుడు భూమి ఆకర్షణ సిద్ధాంతం ఎంత గొప్పది, అసలు ఆకర్షణ ఉందా లేదా అనేటటువంటిది ఇప్పుడు మాట్లాడుకుందాం. అదుంది. అదొక పవరే కదా! ఆ ఉంది. పవర్ బట్టే కదా మనం ఉన్నాము. ఎగ్జాక్ట్‌లీ. మన ఎవ్రీథింగ్ మన బాడీ వెయిట్ నుంచి, ఫ్లో నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఆపరేటింగ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. హ్మ్. ఏ సైన్స్ చెప్తే అవి చేయడం లేదు. ఇవన్నీ ఉన్నాయి. అలా పెట్టి ఉన్నాయి. ఎవరు పెట్టారనేది పక్కన పెట్టండి. హ్మ్. హ్మ్. గాడ్ అంటారా? రాముడు అంటారా? దేవుడు అంటారా? సుప్రీం పవర్ అంటారా? ఇంకొకళ్ళు అల్లా అంటారా? ఎవరు ఏదనుకున్నా సరే ఒక ఉంది పవర్. అది. ఒకటి నేచర్‌లో ఉంది. ఉంది. అది. దానికి హ్మ్. నువ్వే పేరు పెట్టి పెట్టుకో. హ్మ్. నీకేమర్థమైందో అంతవరకు నువ్వు చెప్పుకో. హ్మ్. వాట్ ఆల్ యూ అండర్‌స్టాండ్ యూ విల్ టాక్. హ్మ్. నాకేమర్థమైందో నేను మాట్లాడతా. హ్మ్. కానీ ఇది ఉంది గదా! యెస్. ఆ ఉన్నదాన్ని మనకెంత అర్థమైతే, మనకెంత యాక్సెసిబుల్‌గా ఉంటే అది అర్థం చేసుకొని, ఫర్ అవర్ బెనిఫిట్ ఆఫ్ గెయినింగ్ ఫిజికల్ హెల్త్, మెయింటైనింగ్ యువర్ ఫిజికల్ హెల్త్. యెస్. నువ్వు మెయింటైన్ చేసుకుంటున్నావు కదా నీ అవును. హెల్త్‌ని. అవును. ఇప్పుడు సపోజ్ యూ ఆర్ ఒక ఏజ్‌లో ఉన్నారు. ఆల్ ద ఆ 30, 40 ఇయర్స్‌లో ఉన్న అందరికీ జబ్బులు రాలేదుగా. నీకెందుకొచ్చింది? అవును. అంటే ఏదో మెయింటైన్ నీకవుతుంది. వాళ్ళకవ్వలేదు. లేతే నీకవ్వలేదు వాళ్ళకయింది. ఒక 50 ఏళ్ళు, 70 ఏళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నోళ్ళు నువ్వు లేవు. అంటే ఆళ్ళకేదో మెయింటైన్ అయింది. నీకేదో అవ్వలేదు. ఆ మెయింటెనెన్స్ ఆఫ్ ఎనర్జీ. హ్మ్. దీన్ని ఎంత మనం పోగొట్టుకుంటున్న దాన్ని విత్ అవర్ ఎమోషనల్ ట్రామాస్, ఈ యొక్క స్ట్రెస్ వలన, ఎమోషన్స్ వలన ఇయన్నీ మళ్ళీ ఫిజియాలజీ మీదే పనిచేస్తున్నాయిగా. అవును. నీకు స్ట్రెస్ అనేది ఎవడికి కనిపించదు. మరి అది సైన్స్ కాదు కదా! కనిపించనిది ఎందుకు సైన్స్ అయింది? బట్ ఇట్ ఈస్ అంటే వాళ్ళు అగైన్ పేరు పెట్టారు కాబట్టి. పేరు పెట్టారు. అది ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ యూ. ఆ! మళ్ళీ ఎళ్తుంది. నీ కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతున్నాయి. హ్మ్. దానివల్ల నీ ఫిజియాలజీలో చేంజ్ వస్తుంది. యెస్. అంటే ఏంటి ఒకటి నీకేదైతే కనిపించదు. నీ యాంగర్ ఉంది. యాంగర్ వల్ల నీలో హార్మోన్స్ ఏం చేంజెస్ వస్తున్నాయి. హ్మ్. నువ్వు ఆనందంగా ఉన్నావు. హ్మ్. నీలో ఏ హార్మోన్స్ బయటకొస్తున్నాయి. హ్మ్. అంటే ఇవన్నీ అంటే ఈ కనిపించని నీ ఎమోషన్ అగైన్ వర్కింగ్ ఆన్ యువర్ బాడీ. అంటే ఫిజియాలజీయే కదా! నీ అంతే. బాడీయే కదా! అంతే. నీ బాడీలోంచి నీ యాక్షన్ ఉంటుంది కదా! అవును. నీ యాక్షన్ ఉంది. ఓకే. దానివల్ల నాకు జబ్బులొస్తున్నాయి. సరే ఓకే. వాట్ అబౌట్ యువర్ యాక్షన్ ఆన్ ద సొసైటీ? నీకు బాగా కోపమొచ్చింది ఎవడినో కొట్టావు. లేదా బాగా కోపమొచ్చింది ఎవడినో చంపేసావు. తోసావు చచ్చిపోయాడు. మరి నువ్వు జైలుకెళ్తున్నావు కదా! అవును. నీకు బాగా కోపమొచ్చింది. కానీ ఏంటి మీ ఫ్యామిలీలో ఎంత కోపమొచ్చినా జాగ్రత్తగా ఉండాలిరా, ఎక్స్‌ప్రెస్ చేయకూడదురా అనుకుని కొట్టకుండా కొట్టేయాలనుకుని కొట్టకుండా ఉన్నావు. నువ్వు జైలుకి ఎళ్ళకుండా ఉన్నావు. వాడిని "ఒరేయ్! నీకు కోపమొస్తే ఎయ్యాలిరా" ఏసేయ్ అన్నాడు. వాడు ఏసేయ్ ఏసేసాడు. వెళ్ళిపోయాడు. అది ఎమోషనల్లీ హి వాస్ జాగ్రత్తలు. టాట్. ఎమోషనల్లీ హి వాస్ సో ట్రిగ్గర్ అయిపోయాడు. హ్మ్. వాడి లైఫ్ పోయింది. హ్మ్. అంటే ఏంటి యువర్ లైఫ్, యువర్ ఎమోషన్ ఎవ్రీథింగ్ ఒకటి అన్నీ కనెక్టెడే. ఈ కనెక్షన్ అనేది ఎనర్జీ లెవెల్‌లో మనం ఏదైతే క్వాంటమ్ లెవెల్‌లో వేవ్ అండ్ పార్టికల్ అవైతే ఎలాగైతే కొలాప్సివిటీగా మారుతూ ఉన్నాయో అలా మారుతున్నాయి. అలాగే ఈ ఎనర్జీని మనం ఎలా మార్చుకొని, ఎలా కన్వర్ట్ చేసుకొని హెల్త్‌గా మార్చుకుంటామో, ఎమోషనల్‌గా రెసిలియంట్ స్ట్రాంగ్‌గా ఎలా ఉంటామో, హ్మ్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని ఎలా పెంచుకుంటామో, ఎలా లైఫ్‌లో సక్సెస్ అవుతాం. ఇప్పుడు అదే హార్వర్డ్ ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని పుస్తకం రాస్తే అందరూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. మరి వాట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్? ఇంకొకటి. అయన్నీ చక్రాల్లోనే ఉన్నాయి కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇంకొకటి కూడా. ఏకాదశి రోజు ఉపవాసం అనేటటువంటిది ట్రాషు, మూఢనమ్మకం అని కొట్టేసి, మన దాంట్లో నుంచి డిక్షనరీలో నుంచి డిలీట్ చేయించి వర్డ్‌ని, వన్ డే ఫాస్టింగ్ అన్నటువంటి వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారమ్మ. ఆ! ఫాస్టింగ్‌లో ఏది ఇంటర్మిటెంట్ ఒక కొన్ని ఫాస్టింగ్ వందల పేజీలు అందరూ రాసిచ్చినందుకు, వన్ డే ఫాస్టింగ్ ఎంత బా బా శరీరాన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుతుందనేటటువంటిది, అంతే గదా! ప్రకృతి ఎలా సహకరిస్తదని ఇంత పుస్తకం రాసినాడికి అంటే కాపీ పేస్ట్‌లు ఇవన్నీ నేనిందాక మీరు అంతే. అన్నాను అంతే. చూసారా? వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. మన ఏకాదశి అనేటటువంటి దాన్ని అంతే. మూఢనమ్మకం అన్నారు, లేకపోతే మూఢ ఆచారం అన్నారు. అసలు ఫాస్టింగ్‌లో ఉండడం ఏంటి? శరీరం కుషించుకుపోతదని మాట్లాడారు.